గొప్ప రక్షణ నా ప్రభు నీకు నాకు ఉచితముగా ప్రసాదించాడు. ఆయన రక్షణ పాత్రను నేను చేతబట్టుకొని నీ సన్నిధానంలో నేను వస్తానని అంటాడు దావీదు. ఎంతమంది రక్షణ పాత్రను చేతబట్టుకొని వచ్చారు? ఈ రక్షణ ఎంతమంది లోకంలో తాకట్టు పెట్టుకొని బ్రతుకుతున్నారు క్రైస్తవులు? ఈ రక్షణ ఏం చేస్తున్నారు ఈరోజు? చాలామంది ఏం చేస్తున్నారమ్మా? లోకంలో తాకట్టు పెడుతున్నారు. లోకంలో తాకట్టు పెట్టుకొని లోకంలో బ్రతుకుతున్నారు. ఓ క్రైస్తవుడా, ప్రభు నీకు ఇచ్చిన రక్షణ విలువైనది నువ్వు గ్రహిస్తే లోకంలో నీకు ఏది విలువైందిగా కనపడదు. ఆ రక్షణను మనం చేపట్టుకొని మన హృదయం నిండా కృతజ్ఞత బుద్ధితో, కృతజ్ఞత హృదయంతో మనం ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించేవారని అంటాం. ఆమేన్. ఎన్ని జ్ఞానులు చేసేవి, ఇవన్నీ లేకపోతే ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. మనం బయటికి తీసుకెళ్ళి బయట మనం ఎక్కడ ఉన్నట్ట ఎన్ని జ్ఞానులు చేసి దేవునికి యుక్తమైన ఆరాధన చేశారు. నా పిల్లలారా, ఈ అనుభవాలు దేవుడు మనం కోరుకోవాలి. ఈ క్రిస్మస్ సీజన్లో అయినా కానీ ఒక కనువిప్పు మనకు కలగాలి. ఆమేన్. ఇంకా కళ్ళు మూసుకుని నేను రెఫరెన్స్ చూపిస్తే సమయం సరిపోదని చెప్తా ఉన్నా. నేను బైబిల్లో ఒక మాట్లాడుతుంది ప్రశ్న, కళ్ళు మూసుకున్న వానికి విస్తారమైన శాపములు కలుగుని ఉంటుంది బైబిల్లో. మనం ప్రార్థన కళ్ళు మూసుకొని చేస్తాం, మన జీవితం కూడా చీకట్లోనే ఉంటుంది. కళ్ళు మూసుకుని చీకటి కనపడేది. ప్రార్థన ఎట్లా చేస్తాం? మనం కళ్ళు మూసుకుంటాం, చీకటే, మన బ్రతుకు కూడా చీకటే. కానీ యేసు అంటాడు, ఇప్పుడే కన్నులెత్తి పైకి చూడుడి, మీ కన్నులు పైకెత్తి చూడుడి, ఎదుగో పొలం చూడండి. కొంతమంది శిష్యులు చూసి అంటారంట, యేసు ప్రభువా పైరు చూడయ్యా, ఇంకో 2 రోజులు పోతే ఇది చేతికి వస్తుంది పంట అంటే, మీ కన్నులు పైకెత్తి పొలం వైపు చూడండి, పంట ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది, సిద్ధంగా ఉన్నది అంటాడంట. వాళ్ళకి అర్థం కాదు, ఏందో పోత కొల్లేదే, పిండి కొల్లేదు, కాయలు లేవు, ఇప్పుడు కోతకి ఎట్టొచ్చిందని వాళ్ళకి అర్థం కావట్లేదు. చూసే విధానంలో ఉండాలి. ఆమేన్. ఈరోజు ప్రభువు ఇచ్చిన రక్షణను, విలువైన రక్షణను మనము దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు, ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందాము. రక్షణ నిర్లక్ష్యం చేసుకునేవాడు తప్పించుకోలేడు ఒకరోజు దేవుని ఉగ్రత నుండి. దేవుని యొక్క రక్షణలో నిలబడాలంటే, ఉగ్రత నుంచి తప్పించబడాలంటే, దేవుని సన్నిధిలో మనం నిలబడాలంటే ఈ రక్షణను మనము నిర్లక్ష్యం చేసేవారంగా కాదు, దాని కొరకు ఒక భద్రంగా దాన్ని కాపాడుకుంటూ కడ వరకు మనం ముందుకు సాగిపోవాలి. ఆమేన్. జ్ఞానులు ఇదే అనుభవంతో చూస్తున్నారు. ఇంకొక మాట చూడండి, చివరికి ఆఖరిగా జ్ఞానులు మొత్తం అదే 2:11 చివరిలో చదివమ్మ. చాలు. ప్రభువు ఇష్టమైనటువంటివి ఏంటంట? సువాసనతో, సాంబ్రాణి అన్న బోళమన్న దేనికి గుర్తు? ఆ యొక్క వాసన, ఒక సువాసన గుర్తు. ఈ సువాసన అర్పిస్తూ ఆ సువాసన దేవునికి ఇష్టమైనదని భావించి ఆయనకి ఇష్టమైనట్టుగా ఆయన ఆరాధించారు. ఆమేన్. ఆయనకి ఇష్టమైన ఆరాధన మనం తీసుకొని వచ్చి 10 రూపాయలు ఆ ఉండిలో బన్నోకి నేను ఆరాధన చేస్తాను, ఇదే నీకు ఎక్కువ అన్నట్టుగా మనం బిహేవ్ ఉంటుంది. వాళ్ళైతే, తండ్రి ఇది నేను నీకు ఇచ్చేదానికంటే కాదు, ఇదిగో దీనిలో పరమార్థం దాగి ఉంది, నా జీవితం గుడికి ఈ రీతికి సువాసనగా నీ సన్నిధికి చేరాలి. మనం చేసి మన నోటి నుంచి వచ్చి ఆరాధన ఎట్లా చేరాలి? ఆయన సన్నిధికి సువాసనగా ఆయన సన్నిధికి చేరాలి. యశవంతపురంలో బస్ స్టాప్లో ఒకరోజు నేను బస్సు కోసం నిలబడి ఉన్నా. ఎన్ని బస్సులు వస్తున్నా కూడా కాలు పెట్టడానికి కూడా జోగా ఉండట్లేదు. అప్పటికే సమయం చాలా అయిపోయింది, బాగా ఆకలి అవుతా ఉంది, నాకు బాగా ఆకలి అవుతా ఉంది, బాగా నీరసమైపోయినాడు. ఇంకెన్ని బస్సులు చూసినా కానీ గేటు వరకు నిలబడి ఉన్నారు జనాలు. ఈసారి వచ్చే బస్సు ఎట్లయినా పర్వాలేదు, నేను ఎక్కి వెళ్ళిపోవాల్సిందే అనుకున్నాను నేను. అప్పటికే 401 కే వచ్చింది. ఆ బస్సు ఫుల్ అయిపోయి ఉన్నాడు దాని నిండా. ఏదో ఒక రీతిగా నేను పట్టుకొని ఆ జనాల నుంచి లోపలికి దబ్బుకొని తోసుకొని వెళ్ళిపోయి ఆ సెంటర్లో నిలబడ్డా. అట్లా ఇట్లా కదిలేయడానికి కూడా అవకాశం లేదు. ఇంకెట్లో గట్లా ఇంటికి వెళ్ళిపోతున్నావు, 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఎట్లా గట్లా అని చెప్పి వెళ్ళిపోయి నేను టాటా ఇన్స్టిట్యూట్ దాటుకొని ఆ మతికి రామయ్య కాలేజ్ బస్ స్టాప్ కాడికి వచ్చేలాగి ఎవడో అక్కడ బాంబు వేసాడు. ఆ గుంపులో కదలడానికే చోట్లేదు, చేయి తీసి ముక్కు పట్టుకోవడానికి చోట్లేదు.
ఇంత పరిస్థితిలో సరైన బాంబు ఒకటి వేసాడు. ఊపిరారట్లా, మొదలు ఆకలి వస్తూ ఉంది, నీరసం అయిపోతూ ఉంది. వాడు వేసిన బాంబుకి కళ్ళు తిరుగుతున్నాయి నాకు. సరేలేని కొద్ది సుధార్చుకునే లోపల మళ్ళీ వేస్తూ ఉన్నాడు. సౌండ్ లేదు, సౌండ్ లేకుండా వేస్తూ ఉన్నాడు. జనాలందరూ ఆ వాసన వచ్చినప్పుడల్లా ఒకరినొకరు చూసుకుంటారు. ఎవర్రా? నానల్లప్ప అంటాడు. ఇటు చూస్తే నానల్లప్ప అంటాడు. ఒకరు చూసుకుంటున్నారు కానీ ఎవడేం చెప్పట్లే. అందరు కలిసి నా సైజు వస్తారు. మళ్ళీ నాకు మొదలు నీరసం అల్లాడిపోతాం. ఆ కంపుకి నాకు నీరసం వచ్చేటట్టు కళ్ళు తిరిగి ఆడపడిపోతానని భయం వేసిందని. కొన్ని వాసనలు అట్లుంటాయి. దేవుని సన్నిధికి వచ్చి మనం చేసే ఆరాధన, ఈ జ్ఞానులు చేసే ఆరాధన ఎట్లా ఉందంటే దేవునికి సువాసనతో కూడుకున్నటువంటి ఆరాధన. మన ఆరాధన కూడా దేవునికి ఇంపైన సువాసన విధోపముగా దేవుని సన్నిధికి చేరేవారు నేను కాక. ఇద్దరిని చూస్తూ వచ్చాం. మొదటిగా ఎవరు? గొర్రెల కాపురుల ఆరాధన. రెండవదిగా జ్ఞానుల ఆరాధన. మూడవదిగా దూతల ఆరాధన. చూద్దాం, అది కూడా చూసి మనం ఆరాధనలోకి వెళ్ళిపోతాం త్వరగా. లోక సువార్త 2వ అధ్యాయం 14 వచనం చూడండి. లోక సువార్త 2వ అధ్యాయం 14 వచనం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఏం చేస్తున్నారంటమ్మా? మహిమ కలిగిస్తున్నారంట. సర్వోన్నతమైన స్థలముల్లో దేవుణ్ణి దూతలు. ఎవరిది? దూతలు ఎవరైనా చూసారా? చేతులు ఎత్తండి. సొల్ల దూతలంటే ఎవరు అయ్యా? మనమేనా? బాడీ గార్డ్సా? ఆడ బయట పెట్టించిన అయ్య వాళ్ళని చూడండి. దూతలు అంటే దేవుని సముఖమందు నిలిచేవారు అని అర్థం. ఏంటి? అర్థం చేసుకోండి. అందుకే మనకు బైబిల్ స్టడీలు లేవు, మనకి ఆదివారం కనపడే మోకాలు తప్ప ఇంకా మిగిలిన టైం కనపడదు కాబట్టి మనకి ఏం తెలియదు. నాకు ఒక అనుమానం, ఉన్న పలంగా దేవుడు మంగళవారమే వస్తే, గురువారం గృహకూడికలో వస్తే, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు వస్తే, అయ్యో సియోన్లో సంఘంలో ఉన్న కుటుంబాలు ఏమైపోతారు ప్రభు అని ఒక బాధ నాకు రోజు రోజు ఎక్కువైపోతుంది. తొందరపడి రావద్దు ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను. భయపడమాకండి. వస్తే గీస్తే మా ఆదివారం మాత్రమే రాయ్యా. ఎందుకంటే మా చర్చిలకు ఆదివారం మాత్రమే వస్తారు విశ్వాసులు. నువ్వు రాకపోయింది అనుకో, దానికి వాళ్ళు బాధ్యులు కాదు. వాళ్ళు విడిచిపెట్టబడితే మళ్ళీ నిన్నే అడుగుతారు, ఇంకా నాకు సంబంధం లేదు. నేను ఎవరు రమ్మని ఆదివారం అంటారు. నువ్వే చెప్పుకో సమాధానం, నాకు తెలీదు. దేవదూతలంటే దేవుని సమ్ముఖమందు నిలిచేవాళ్ళు ఎల్లప్పుడూ. ఎప్పుడు ఆదివారం రోజా? చెప్పాలి మీరందరూ చెప్పాలమ్మా. ఏం సతీశో, ఎప్పుడు ఉంటారు దేవదూతలు? వాళ్ళకి షిఫ్ట్లు ఉంటాయా? డే షిఫ్టు మీకున్నట్టు, మార్నింగ్ షిఫ్టు, మధ్యాహ్నం షిఫ్టు, నైట్ షిఫ్ట్లు ఉంటాయా? ఏ షిఫ్ట్లు లేదు వాళ్ళకి గడియారమే ఉండదు ఫస్ట్ స్టాప్లో షిఫ్ట్లు ఉండడానికి. వారు ఎల్లప్పుడూ దేవుని సముఖంలో నిలిచి ఉండి దేవుని గణపరిచేవారు. అనగా దేవుని నామాన్ని ఎల్లప్పుడూ మహిమపరిచేవారు దేవదూతలు. దేవదూతలు దేవుని నామాన్ని ఎంతగా మహిమపరుస్తుంటే మనం మట్టి మాత్రులమి, తృణమాత్రులమి. మనం దుమ్ము లాంటి వారము, ధూళి లాంటి వారము, బూడిద లాంటి వారము. మనం ఇంకెంతకు ఎక్కువ దేవుని నామాన్ని మహిమపరచాలి. రైట్? అబ్రహాం అంటాడు, అయ్యా ధూళినైన నేను నీతో మాట్లాడుతున్నాను. యోబు అంటాడు, చితికిన చెమట లాంటి బ్రతుకుని వాడిని నన్ను నేను అసహించుకొని బూడిదలో కూర్చున్నాను. నెహెమీయా మంచి ప్రార్థన పరుడు, బట్టలు చించుకొని బూడిద పూసుకుని గోనె బట్ట కట్టుకొని దుమ్ములో కూర్చుంటాడు. వీళ్ళంతా గొప్ప వాళ్ళే. దేవుని నామానికి ఎంత భయపడి మహిమపరిచే విధానంలో ఉంటున్నారో ఈ రోజుల్లో మనకున్న అనుభవాలు పోల్చుకొని చూసుకోవాలి. దేవుని నామాన్ని నిత్యము మహిమపరిచేవారు దేవదూతలు. ఎందుకంటే ఆయన నామము ఉన్నతమైనది, ఆయన నామము ప్రభావము కలిగినది, ఆయన నామములో అద్భుతాలు జరుగుతాయి, ఆయన నామంలో రక్షణ కలుగుతుంది, ఆయన నామంలో క్షమాపణ కలుగుతుంది, ఆయన నామంలో విమోచన కలుగుతుంది, ఆయన నామంలో సమస్తము జరుగుతాయి. అందుకని ఆయన నామం శక్తివంతమైనదని దేవదూతలు గ్రహించి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ముందుంటారు. రెండవదిగా అదే చూడండి, 13 వచ్చిన చూడమ్మా. లోక 2:13.
వెంటనే పరలోక సైన్య ఆ దూతతో కూడా నుండి చాలేమ్మా, ఆ దూతతో కూడా ఉండి, ఒక దూత దేవుని ఆరాధిస్తున్నట్టు మిగిలిన దూతలన్నీ ఏడున్నాయంట? కొండల కన్నా ఈరోజు మన చర్చిలో వంట చేసేదానికి రాలే కొంతమంది ఆరాధనకి. ఏడేమో కొంతమంది దేవదూతలు మీరు ఆరాధించడానికి వచ్చారు, కొన్ని దూతలు కొండల కాడ ఉన్నాయి. దేవదూతల ఆరాధన, దేవుని సమ్ముఖంలో నిలిచే ఆరాధన ఏది? దెయ్యాల ఆరాధన మందా? అయ్యో నా పిల్లలారా, చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో మనం క్రైస్తవం బతుకుతూ ఉంది. ఈ మాటలు మీ జీవితంలో ఎవరికైనా కొంతమందికి కార్యం కలిగించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బాధతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక దూత దేవుని ఆరాధిస్తుంటే మిగిలిన దూతలన్నీ ఏం చేస్తున్నారట? ఆ దూతతో కలిసి అంటే ఐక్యత కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ రోజుల్లో కొన్నిట్లో ఉండే ఐక్యత ప్రభు ఆరాధించే దాంట్లో ఉండట్లేదు క్రైస్తవులకి. లోకంలో కలుసుకునే సహవాసం, ఐక్యత మందిరాన్ని కలుసుకునే కావట్లేదు. క్రికెట్కి పోతారా అంటే టక క్షణాల్లో ఏకమైపోతారు టీము. ప్రార్థన అంటే చేపలు తినడానికంటే ఇంకొక అడుగు ముందు. ప్రతిదానికి మనం ఐక్యత కలుగుతున్నాం, ప్రతిదానికి మనం టీముగా ఏర్పడుతున్నాం. మరి ప్రభు సన్నిధిలో ప్రభువుని గణపరిచే విషయాలు ఎందుకు మనం ఐక్యత కలగలేకపోతున్నాం? ఐక్యత మనలో లోపించింది. ఐక్యత లేకుండా చేసేవాడే దుష్టుడు. యేసుప్రభు అంటాడు, సాతాను చెదరగొట్టేవాడు, దేవుడు సమకూర్చేవాడు. సాతాను చెదరగొడితే చెదిరిపోయే బలహీనమైన వాళ్ళు దేవుని కొరకు నిలబడటం అసాధ్యం. ఎప్పుడు నిలబడలేరు వాళ్ళు. ఒక తందంత ఎగిరి అడవి పడేవాళ్ళు మనము. ఇక మనం దేవుని కొరకు బలమైన కార్యాలు ఏం చేయగలుగుతామా? చేస్తారా? చెప్పాలా? చేయగలుగుతారా మీరు? దేవుని కొరకు ఒక బలమైన కార్యాలు చేయాలంటే కలిసి రావటంలో ఒక బలం ఉండాలి. బలవంతుడు మాత్రమే యుద్ధం చేయగలుగుతాడు, బలహీనుడు యుద్ధం చేయవలదు. వెనక్కి వెళ్ళిపోండి. అందుకని ప్రతి ఓడు బలిపీఠ మీదకి వచ్చి ప్రతి ఓడు బలిపీఠకు నిలబడకూడదని ఒక శాసనం తీసుకురావాలి బలిపీఠ మందిరాలలో. మొదటగా బలిపీఠం కింద జయించిన వాడే, అక్కడ వాడు జయించిన వాడే ఇక్కడికి రావాలి. చిన్న నోటికి పడిపోతారు, చిన్న నోటికి పడిపోతారు. ప్రభు కొరకు నిలబడగలుగుతామా? దేవుని ఆరాధించే విషయంలో ఐక్యత కలిగి ఉంది. ఐక్యతతో వారు ఆరాధిస్తున్నారు ప్రభుని. సంఘముగా, కుటుంబముగా రాబోయే రోజుల్లో మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించేవారు ఎందుము గాక. ఆమేన్. చివరికి ఆఖరితో చూడండి ఇంకొక మాట, అదే 14 వచ్చిన చూడమ్మా. చాలు. దేవునికి ఏమంట, మనుషులకి ఇచ్చినటువంటి సమాధానమును బట్టి, మనుషులకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మనం కొంతమంది ప్రభువును ఆరాధించిన వారి అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మనందరం మోకాళ్ళ మీదకి వద్దాం. మనందరం మోకాళ్ళ మీద, దయచేసి అందరం మోకాళ్ళ మీదకి రండి. ప్రభువును ఆరాధించే విషయంలో వెనకటికి 2024 సంవత్సరము డిసెంబర్ 8వ తారీఖు వెనకటి పరిస్థితి అంతా నువ్వు ఎట్లా ఆరాధించావో మర్చిపో. ఆ రీతి ఆరాధన దయచేసి నువ్వు చేయు. సమర స్త్రీ దగ్గరకు వచ్చి దేవుడు ఒక ఆరాధన తెలియజేస్తున్నాడు. ఇదే కదా అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, తమ తండ్రిని యథార్థముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది వచ్చి ఉన్నది. వచ్చి ఉన్న కాలంలో నీవు నేను ఉన్నా. కొంతమంది రాలేదని ఆరాధన చేసే వాళ్ళని చూపిస్తూ వచ్చాడు దేవుడు. వచ్చిన వారు, అనుభవం ఉన్నవారు దేవుడు మనం గుర్తు చేస్తున్నాడు. గొర్రెల కాపరులు, జ్ఞానులు, దేవదూతలు. ఈ 3 అనుభవాలు మనం వివరించుకుంటే సమయం లేదు కనుక క్లుప్తంగా నేను చెప్పుకుంటూ వచ్చాను. గొర్రెల కాపరులు ఎక్కడున్నారంటే ఊరు బయట గొర్రెలు కాచుకుంటున్నారు. దేవుడు వాక్కు వారి మధ్యకు వచ్చి వారితో మాట్లాడి ఊరు బయట ఉన్న వారిని ఊరిలోనికి నడిపించింది. మనం కూడా ఒకప్పుడు గొర్రెల కాపరుల వలె ఊరు వెలుపల, ఊరు బయట బ్రతికే బ్రతుకులు మనవి.
లోకమని చలిమంట దగ్గర చలిగాచుకొని వెచ్చదనంతో సుఖపడుతున్నటువంటి మన జీవితాలు మనవి. లోకంలో కలిగిన వాటితో సంతృప్తి పడుతూ ఇదే మహాభాగ్యము, ఇదే బలం ఉంది, చాలా ఆనందంగా ఉందంటూ దానితో సహవాసం కలిగి లోకమనే మంటతో వెచ్చగా చలిగాసుకుంటూ బ్రతుకుతున్న బ్రతుకులు మనవి. నా పిల్లలారా, అలాంటి వారిలోనికి దేవుడు ప్రత్యక్షమై మన దగ్గరకు వచ్చి, ఇదిగో మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయన దగ్గరకు ఆరాధించండి అని పిలిపించినట్లుగా లోకంలో మనందరినీ దేవుడు రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన పిలుపునిచ్చి ఈరోజు లోకముతో కాదు, మనం ఆయనతో ఉండాలని ఆయన సన్నిధిలోనికి, ఆయన ఆలయంలోనికి, ఆయన మందిరంలోనికి మనం నడిపించాడు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధికి వచ్చిన జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నాడు. జ్ఞానులైతే ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడుతున్నారు, విలువైన అర్పిస్తున్నారు. మన జీవితంలో దేవుడు ఇచ్చిన విలువైన రక్షణ మనం జ్ఞాపకం చేసుకొని, విలువలేని నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడిచ్చి నీకు ఇచ్చిన విలువను నువ్వు గుర్తించుకొని విన్న వాటిని, కన్న వాటిని బట్టి దేవుడిని ఆరాధించు. మూడవదిగా, ఆయన సన్నిధిలో జ్ఞానమును బట్టి నడుచుకున్న వారు దేవదూతలను చూపిస్తూ వచ్చారు. వారు దేవదూతలు అంటున్నారు, సర్వోన్నతమైన స్థలముల్లో నా దేవుడు ఒకరోజు నిన్ను ఆయన గణపరచు వారిని నేను గణపరుస్తానన్నాడు. నాకు విలువిచ్చి వారిని, నాకు భయపడి వారిని, నాకు విధేయులైన వారిని నేను ఆశీర్వదిస్తున్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే, సర్వోన్నతమైన స్థలముల్లో నేను చేర్చి, నేను సమకూర్చి అక్కడ నీకు ఘనతనిచ్చే భాగ్యం నా ప్రభుని కలిగించుకుంటున్నాడు. మనం ఆయనతో పాటు దూతల వలె, దూతల సమూహములతో చేరి, దూత సైన్యములతో చేరి ఒకరోజు ప్రభువును ఆరాధించుకునే ఆధిక్యత ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కనుక మనందరం కూడా, ప్రభా, గొర్రెలు కాపుర వలె దూరంగా ఉన్న నన్ను, నీ పిలుపుతో నీ దగ్గరికి నన్ను చేర్చుకున్నావు, దాన్ని బట్టి నీకు వందనాలు. లోకంలో జ్ఞానం కలిగి నశించిపోకుండా లోక జ్ఞానం పక్కన పెట్టి, నా జ్ఞానాన్ని, నా తత్వాన్ని, నా విజ్ఞానాన్ని, నా ధనాన్ని, నా సంపదను, నాకు గర్వాన్ని అన్నిటిని విడిచి ఈరోజు సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో సాగిలపడి ఆరాధించుకునే ఆధిక్యత నాకు తీసేశావు. ఈ జ్ఞానం నా లేకపోయింటే నేను లోకం నశించిపోయేవాడిని. నన్ను నశించిపోకూడదని సన్ని నన్ను చేర్చుకున్నావు. దేవదూతలతో పాటు నేను స్తుతించాలని పరలోక రాజ్య వైభవాన్ని నాకు సిద్ధపరుస్తున్నావు. ఏ పార్టీ వాడిని, ఏమాత్రం నేను నా జీవితంలో ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నువ్వు ఇచ్చినటువంటి సహవాసం బట్టి, నీకు ఇవ్వబోతున్నటువంటి మహిమను బట్టి నేను జ్ఞాపకం చేస్తూ నేను స్తుతిస్తున్నాను తండ్రి అంటూ ప్రతి ఒక్కరూ పురుషుల్లోనూ స్త్రీల్లోనూ ప్రభుని ఆరాధించుకుందాం. ఆయన నేను ఎట్ల చట్టం కాచి కాపాడి నన్ను, కుటుంబాన్ని, నా ఒక తండ్రి, ఈ మందిరంలో ఉన్న ఉద్యోగులైన ప్రభా, అది నేను ఆరాధించదగిన ప్రభా, గత వారం అంతా కాచి కాపాడిందని ఈ ఉద్దేశంలో నా ప్రభావించే తండ్రి, మరి ఆరాధించే రీతి ఎలా ఉంటుందో నా ప్రభా, దేవదూతలతోనూ మరి నా ప్రభా, మన యొక్క దూతలు ఎలా ఆయన గడపరుస్తారు, నేను సమూహంగా నా ప్రభా చేరి ఐక్యతంగా నా ప్రభా నేను ఆరాధిస్తాను. మాతో మాట్లాడుతూ వచ్చింది దేవా, స్తోత్రాలు. అయ్యా, మరి నా జీవితంలో నా ప్రభా అలాంటి జీవితం నాకు అనుగ్రహించుకోవడం ప్రార్థన చేసుకుంటాను. మనోత్తరే జ్ఞానం నా స్వాధీనంలో ఉందని చెప్పిన సరిపోలేదు. జ్ఞానాన్ని నాకు చదివి ఆశ్రయించి జీవించి ఆయన మమ్మల్ని అనుకరిస్తున్నాను ప్రార్థన చేసుకుంటాను. ఇంతవరకు చేసిన నేను ప్రతి ఒక్కటి నా ప్రభావం వాళ్ళ ఇంకా ఏ గతి లేకుండా, ఏ యోగ్యత లేకుండా నా ప్రభావం మమ్మల్ని ఇంతవరకు ఆశ్రయించి జీవించి ఆయుష్ వచ్చి ఆరోగ్యం ఇచ్చిన కాపాడే దేవాది దేవుడు ఏ నుంచి రుణం తీసుకోలేదు. శుద్ధాన్ని మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా లేక బాగున్నాయినా, అయ్యా నేను ఎలా ఆరాధించాలనైనా మాకు నేర్పిస్తున్నాను. అదే తీర్గానైనా నేను ఆరాధించేవాడు సత్యముతో, ఆత్మతోను సత్యముతో ఆరాధించేవాడు అన్నవుతుంది. అవునైనా స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఇంతకు గురించి అయినా మిమ్మల్ని ఆరాధించేది ఆధార కాదన్నట్టుంది. మమ్మల్ని ఈ దూతలు ఎలా ఆరాధించారు, కాపులు ఎలా ఆరాధించారు, జ్ఞానులు ఎలా ఆరాధించాలో నేర్పిస్తూ వస్తున్నారు తండ్రి. స్తోత్రాలనైనా అదే తీర్గానైనా నా పట్ల కుటుంబం
మీరు చేస్తున్న మేలు నుండి ఆయన కృపను బట్టి మీకు స్తోత్రము తండ్రి. అవునైనా ఈ యొక్క పరిశుద్ధమైన ఎంతోమంది ఆరాధించలేకనైనా నువ్వు నాయన నేను గర్పరచలేకనైనా ఎంతోమంది సరైన అదే నాయన వాళ్ళు నిరుతరము ఘనమైన హస్తం వాళ్ళు తెచ్చినైనా అదే తీరునైనా అయ్యా ఏమిచ్చి మీ నిరుడు తీర్చుకోలేక విరిగి నలిగిన హృదయంతో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకున్నాను తండ్రి. మా పురుషుడా మహోన్నతుడా జీవం గల తండ్రి జీవాధిపతి మీకే స్తోత్రం దేవా. నిన్న నేను ఎక్కడ రీతిగా ఉన్న దేవుడా స్తోత్రం దేవా. ఇంతవరకు దేవాన్ని పరిశుద్ధమైన దేవా దేవా మేము ఎందుకైతే నేను ఆరాధించాలని మేము అనుకుంటే దేవా మాకైతే దేవా మీరు కృప ఇచ్చి మీరు ఎలాంటి ఆరాధన చేయాలని మాకైతే బోధిస్తూ వచ్చినందుకు స్తోత్రం దేవా. మాలో కూడా దేవా ఒక జ్ఞానస్తుల ఆరాధన లేకపోయినప్పటికీ ఒక కాపురుల ఒక ఆరాధన చేయు రీతిగా మేము లేనప్పటికీ దేవా ఈ రీతిగా మమ్మల్ని ఆశ్రయించి కేవలం మేము మట్టివారం అయినప్పటికీ దేవా మాకైతే తగినంత ఒక రక్షణ నుంచి మాకి దీన్ని ఆరాధించడానికి ఎటువంటి అర్హత లేనప్పటికీ సంఘమును ప్రేమించి నన్ను ప్రేమించి నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి ఇంతవరకు కాచి కాపాడి నీ నామం కొరకై నీ రక్షణ దేవా నీ నామం కొరకై మేము జీవించిన కృప కొలది దేవా. నా పట్ల నా కుటుంబం పట్ల దేవా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి దేవా ఇంతవరకు కాచి కాపాడి గత 11 నెలలు మాకు తోడుగా ఉండి నడిపించిన మీ కృపకి దేవా మేము ఏం రుణం తీర్చుకోలేక తిరిగి హృదయంతో మా స్తుతిస్తోత్రాలను మీకు సమర్పిస్తున్నాం తండ్రి. పరిమళ తైలం నీ నామం దాని సువాసన వ్యాపించగా పరిమళ తైలం నీ నామం దాని సువాసన వ్యాపించగా నిందాశ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయున్ కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెలా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను అడవి చెట్ల నడుమ ఒక జల్జలు వృక్షము వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం గల పరలోకపు తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి అయిన దేవా, సర్వశక్తిమంతుడైన దేవా, నీకు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఉదయ కాలంలో ప్రభా, తండ్రి నీ పరిశుద్ధ ఆలయంలో సియోను మందిరంలో ప్రభా గడిచిన వారం నుంచి గడిచిన దినముల వరకు ప్రభా నా తండ్రి మమ్మల్ని నీ రెక్కల చాటున సురక్షితముగా కాపాడి సజీవులకులో ప్రభా యేసయ్యా నీ సన్నిధానంలో నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాలు బట్టి కృతజ్ఞత స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా నువ్వు గొప్పవాడు, శక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నమ్మకమైన దేవా, స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా ఓ తండ్రి సియోనులో నుండి మమ్మల్ని నా తండ్రి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నా తండ్రి కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి యోహాను సువార్తలో నా తండ్రి 4:23 మాట్లాడిన లేఖన భాగాలు బట్టి స్తుతిస్తున్నాం. యేసయ్యా తండ్రి నా దేవా, నా తండ్రి మా మధ్యకు ప్రభా నా తండ్రి గొర్రెల కాపరును తీసుకొచ్చినావు తండ్రి. వారు నా తండ్రి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి స్తుతించినారు ప్రభా, మహిమపరిచినారు ప్రభా. నీకే ఘనత, మహిమ, ప్రభాలు ఆరోపించుకుంటున్నాం. యేసయ్యా నువ్వు ఎంతైనా గొప్ప దేవుడు, శక్తిమంతుడైన దేవుడు ప్రభా. తండ్రి యేసయ్యా నా తండ్రి గొర్రెల కాపర్లకు నా తండ్రి నీ మహిమను చూపించి ప్రభా వాళ్ళు నా తండ్రి నిన్ను స్తుతించి మహిమపరిచినారు ప్రభా. అలాగే జ్ఞానులున్నా ప్రభా యేసయ్యా నా తండ్రి యేసయ్యా వాళ్ళు నా తండ్రి నిన్ను నా తండ్రి ఎంతో దూరం నుంచి వచ్చి ప్రభా నీకు నా తండ్రి సాగిలపడి ప్రభా నిన్ను స్తుతించి నిన్ను కనపరిచినారు. యేసయ్యా బంగారముతోను సామ్రాణితోను
బోలముతోను నేను స్తుతించినారు ప్రభా. ఎంత గొప్ప దేవాది దేవుడు ప్రభా. ఓ తండ్రి, జ్ఞానులకు నా తండ్రి నీ నక్షత్రం ద్వారా నువ్వు నడిపించిన దేవుడు ప్రభా. నీ బిడ్డలు కూడా ప్రభా అలాంటి కృపతో నా తండ్రి మమ్మల్ని సియోను మందిరంలో నడిపించిన దేవా స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. గొర్రెలైతే ప్రభా ఒకరికొకరు కుడి కలుపుకొని వెళ్ళే కృపను చూపించిన తండ్రి, అలాగా మేము కూడా చేయటకు సహాయపడము దేవా. ఓ తండ్రి, నా తండ్రి ప్రతి ఒక్కటిలో నా తండ్రి నువ్వు నా తండ్రి నడిపించిన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతమైన స్థలములో ప్రభా నా తండ్రికి మహిమ. నా తండ్రి మాకు సమాధానం ఇచ్చే దేవా స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నువ్వు గొప్ప దేవుడు ప్రభా. విన్న వాటిని కన్న వాటిని మేము ప్రచురించేవారుగా సహాయపడమని, యేసుక్రీస్తు గొప్ప దేవుడని నా తండ్రి ప్రపంచ వ్యాప్తంగా ప్రజ్వలించాల ప్రభావం. తండ్రి నీ సన్నిధి నీ భాగ్యం ఎంతో గొప్పది ప్రభా. ఎవరికి లేని గొప్ప ధన్యత మాకు అనుగ్రహించి సహాయపడిన నా దేవుడు, నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి కృతజ్ఞతా స్తోత్రం ప్రభా. లోకములో పాపంలో చీకటిలో ఉన్న నన్ను ఆశ్చర్యమైన నీ వెలుగులోకి నడిపించిన దేవా స్తోత్ర వందనాలు ప్రభా. మరణ ఛాయల్లో ఉన్న నన్ను నా తండ్రి నిత్య జీవములోకి నడిపించిన నా పరలోకపు పరిశుద్ధ తండ్రికి కోటాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా పట్ల చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభా. ఏమిచ్చినా కూడా నీ రుణం తీర్చలేను ప్రభా. నువ్వు చేసిన మహాపకారములు బట్టి తండ్రి విరిగి నలిగిన హృదయంతో ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తూ పూజిస్తూ గణపరుస్తూ నా దేవుని హెచ్చిస్తూ నా తండ్రి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్ర చేత పట్టుకుని నా కొద్ది స్తుతి ఆరాధన నా రక్షకుడు నా విమోచకుడు నా రక్షకుడు త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు శక్తిగల నామం నా కొద్ది స్తుతి ఆరాధన నా యేసయ్య బంగారు పాదాలకే సమర్పించుకుంటున్నాను పరలోకమున్న పరిశుద్ధ తండ్రి. ఆమేన్. ఆరాధించడానికి ఎక్కడో దూరం ప్రయాణం కూడా ఆరాధనకి లోని మందికి నీ సంఘం నిరసన పరిస్థితులను కనపడుతున్నప్పటికీ ప్రభావ అనే సేవలు ప్రభావాన్ని తీర్పు ప్రభావ కాశీ కాపాడి ప్రభావ నీకు డాక్టర్ పద్ధతిలో ఉంచి నీ మహాప్రయోగం బట్టి నీ పొందాను ప్రభావ ఇంత గొప్ప రక్షణ ప్రభావ నాకు ఇచ్చిన నీలోనే కాదు నీ కొద్ది స్థుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవాన్ని నేను స్థుతించడానికి నేను ఆరాధించడానికి నేనైతే కూడా ఇంతవరకు కూడా అయినా తండ్రి ఆరాధించే వారు యథార్థంగాను ఆరాధించేటువంటి వారు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి అవును ప్రభా తండ్రి తండ్రి కాపాడి నేను ఆరాధించున్నాను దేవా తండ్రి నా జీవితంలో కూడా నా జీవితం నీ రక్తము చేత కడిగి నీ రక్తము చేత శుద్ధి చేసి నేను స్థుతించడానికి నేను ఆరాధించడానికి తండ్రి బ్రహ్మ అయా నా పాపములన్నింటినీ కూడా పరిశుద్ధపరిచిపోయి గాలికి చేసిన తండ్రి నీ సన్నిధిలో ఉన్న తల్లి ఆరాధించి ఆధిక్యతను నాకు దయచేసి దాన్ని బట్టి మీకు చూస్తున్నాను నా పట్ల నా తల్లి నీవు చూపిన నా వాత్సల్యతను చూపిస్తున్నాను
ద్రాక్ష తిరుగుతానికి అయాను ద్రాక్ష పట్టి సర్వోన్నత పరిశుద్ధమైన నైనాల తల్లి రాజ తల్లి రాజ అయాను ఇచ్చిన తల్లి పాపం మనుషుల పాపం తొలగించడానికైనా తల్లి అమూల్యమైన శ్రేష్ఠ అక్కలకు శివులు కాచి నిత్య పాపముని విడిపించి నిత్య జీవంలోనికి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు అయాలు ఇచ్చిన రక్షణ పాత్ర చేకూర్చుకోవచ్చు పెరిగినవి ముడితో పెరిగినటువంటి పాత్రతో సరిగ్గా తెలుసు ఆరాధిస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాసక్తి సంపన్నుడైన మా దేవ, నీ కనికర వాత్సల్యతను బట్టి నీ దయను బట్టి గడిచిన వారమంతా కూడా ఆయన ఉచితమైన కృపచేత మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి పరిశుద్ధ దినమందు శ్రీమైన శ్రేణిలో ఈ దినం ఆరాధించుకునే అనేకత మాకు దయచేసి విధానం బట్టి తండ్రి వాసనలు పెట్టి మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన వాక్యం బట్టి మీకు తెలుసుకుంటున్నా చెల్లిస్తున్నాం. అవునైనా స్వార్థాలుగా తెలియకుండా వచ్చిన ప్రకారం మా కాలం వచ్చినది. ఆ కాలంలో యథార్థములను ఆత్మతోను సత్యంతో ఆరాధించిన వారు కావాలి. అటు వారిని దేవుడు కోరుకుంటున్నాడని సమస్త రీతిలో తనని మాట్లాడిన అనుభవాలు మా జీవిత గమనాన్ని తీసుకొస్తూ వచ్చాం. ఆ కాలంలో ఉన్నప్పటికీ కూడా తల్లి ఈ కాలం అనుభవిస్తున్నప్పటికీ కూడా అరిత అనుభవం లేని వ్యక్తులని మాతో మాట్లాడుతూ వచ్చాం. ఆ కాలం కోరుకునే కాలంలో ప్రజలు ఏ రీతిగా ఆరాధించారో అటు గుంపును మాకు పరిచయం చేస్తూ వచ్చాం. ఆయన గొర్రెల కాపులను, ఆయన తూర్పు దేశ జ్ఞానులను, ఆయన తండ్రి దేవతల శైలిను మా గమనాన్ని తీసుకొచ్చాం. మా జీవితాలు కూడా ఆయన గొర్రెల కాపుల వలె ఊరిపేట అది లోకమనే వ్యసనంలోనే బ్రతుకుతున్నప్పుడు, హాయిగా బ్రతుకుని జీవిస్తున్నప్పుడు తండ్రి ఇది శాశ్వతం కాదు, ఇతరుడైన దేవుడు నిజమైన రక్షకుడని యావత్తు వారితో మాట్లాడినట్లుగా తండ్రి మాతో కూడా మాట్లాడి లోకంలో ఉన్న మమ్మల్ని మీ సన్నిధిలో నడిపించారు. నేను చూసే భాగ్యం మాకు దయచేస్తాం. ఆయన కాపులు అయితే తొలగించబడిన వారు ఆయన ఊరు వెలుపులు జీవించారు. పాపం బట్టి శాపం బట్టి మేము మీ సన్నిధికి దూరముగా తండ్రి బ్రతుకుతున్న మా బ్రతుకుని జ్ఞాపకం చేసుకుని ఈ ఆలయంలో నీ సన్నిధి మమ్మల్ని నడిపించుకున్నాం. మాత్రమే సన్నిధిలో జ్ఞానం లేని వారు జీవించకూడదని, జ్ఞానం లేని తండ్రి సాగిలు పడి స్థితించని గమనానికి మాతో మాట్లాడుతూ వచ్చాం. మమ్మల్ని ఆ జ్ఞానంతో మేము ఒక్కొక్క లోకం నుండి ఏదో మాకు తెలిసిన గొప్ప వాటికి సాగిలు పడేవారు. జ్ఞానం లేక, బుద్ధి లేక, తెలివి లేక, వివేచన లేక తండ్రి బుద్ధి కూడా బ్రతుకుతున్న మా బ్రతుకులను మా మనోనేత్రులను తెరవజేసి ఈరోజు జ్ఞానం ఇచ్చేవాడు అని, బుద్ధి జ్ఞానం కలిగినటువంటి ఉన్నతమైన వాడు అని ఎరిగి నేను ఆరాధించుకుని ఆధిక్యత మాకు వచ్చేసాం. రేపు జ్ఞానం లేకపోయి ఉంటే తండ్రి ఈ జ్ఞానం మాకు ఇవ్వకపోయి ఉంటే తండ్రి మేము కూడా లోకంతో పాటు నశించిపోయేవారు, ఇతర రంగానికి వెళ్ళిపోయేవారు. తండ్రి కేవలం ఆ జ్ఞానం లేక నశించుకోకూడదని ఈ లోకానికి మా కొరకే వచ్చి నీ జ్ఞానయుక్తమైనటువంటి ఉపదేశము, నీ వాక్యాన్ని మాకు బోధిస్తూ వచ్చావు. నీ వాక్యం చేత మాకు జ్ఞానాన్ని కలిగించాం, ఆలోచింపజేసాం, నీ సన్నిధిని నడిపింపజేసి తండ్రి ఈ జ్ఞానమును బట్టి నేను మేము ఆరాధన బట్టి గడపడానికి ఉన్నతమైనటువంటి సహవాసాన్ని మాకు దయచేసాం. ఈ సన్నిధిలో దేవతల సమూహమని మేము కూడా సంగముగా సమూహముగా ప్రజలతో చేరి నేను ఆరాధించుకునే గొప్పలో నన్ను చేర్చిన విధానం వచ్చి నీకు వందనాలు. ఈ స్తోత్రములైన సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమని భూమి మీద ఇష్టమైన వారికి సమాధానం అన్నట్లుగా తండ్రి ఈ భూమి మీద నీకు ఇష్టంగా మమ్మల్ని చేసుకుని ఆయన మాకు సమాధానపడి జీవన స్థానం మమ్మల్ని చేర్చాలని, ఈ రాజ్యం మహిమ నిమిత్తమై, ఈ రాజ్య ఘనత కీర్తి నిమిత్తమై రాబోయే రోజుల్లో తండ్రి ఆ దూతలతో ఆ పరలోక సైన్యంతో చేరి మేము కూడా నేను ఆరాధించే ప్రతి మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానం బట్టి మా హృదయపూర్వక స్తుతి ఆరాధనలు యేసు నామమున మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడదా? లేచి నిలబడినట్లయితే పాట ఆలోచించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రెండోసారి కలిసి పాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కలిసి పాడుతూ సభలు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధించుకుంటాం. శివన్ గీతాల్లో 165వ పాట. శివన్ గీతాల్లో 165వ పాట. ఆశ్చర్యకరుడు వివే యెహోవా నీవే ధన్యుడు అనే పాట పాడుకుందాం. ఆశ్చర్యకరుడు వివే, ఆశ్చర్యకరుడు వివే,
నీవే ధన్యుడవు నీ కృప నింగేనంటేను నీ కృప నింగేనంటేను వచ్చిన వారే దయా పొందెదరు నీవే దయాళుడవు వచ్చిన వారే దయా పొందెదరు నీవే దయాళుడవు నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ విశ్వాస్యత గొప్పది నీ విశ్వాస్యత గొప్పది ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ ఇంట తృప్తి గలదు నీ ఇంట తృప్తి గలదు ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ ఆనంద జలమును త్రాగనిచ్చెదవు నీ ప్రజలందరికీ యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు నీ ప్రకాశము నిలచు నీ ప్రకాశము నిలచు నీ నెరిగియున్న వారిపై నిరతము మెండైన కృపానిత్తువు నిన్నెరిగియున్న వారిపై నిరతము మెండైన కృపానిత్తువు యెహోవా నీవే ధన్యుడవు యెహోవా నీవే ధన్యుడవు దయచేసి కూర్చుందాం దయచేసి కూర్చున్నట్లయితే ప్రభు ఒక్క బల్ల మన మధ్య ఉన్నది కనుక ప్రభు బలలో పాల పంపుల ముందుగా పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యాలు మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పంపులు పొందుకునే వారంగా ప్రభు మనం తీర్చిదిద్దునుగాక. గడిచిన వారం కూడా మనం ఒక అంశం మీద మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఏంటి ఆ అంశం అని అడిగితే ఎంతమంది చెప్తారా? పోయిన వారం నేనేం చెప్పాను చెప్పరా? దేవునికే మహిమ కలుగును గాక. మొన్నటి దినాన అనుకుంటా శుక్రవారం ఏమో ఐషు బర్త్డే, హనీ బర్త్డే. మన కుర్రోడు ఒకడు ఏంటి రాలేదా? లేదు వచ్చి వంట పెట్టిపోయారు వాళ్ళు. తినేకి రారు, మనకేనది వస్తారా? ఏంటి ఆదివారం ప్రోగ్రామ్ అని అంటే ఆదివారం చెప్పలేదా చర్చిలో? గుర్తులేదా? అన్నోడు గురించి చెప్తున్నాలే. అంటే
ఏమన్నారంటే పాపం దాని కోపం వచ్చేసింది వాడికి. ఎక్కడ పెట్టుకున్నారు మైండ్? అలా ఇంట్లో పెట్టి వచ్చారా అన్నాడు. వాడిని అడగదామంటే బాగుండు, కరెక్ట్గా ఉండు. పోయిన ఆదివారం వాడితే వాడు చెప్పుండేవాడు ఖచ్చితంగా, ఎందుకంటే వాడు మైండ్ ఇంట్లో పెట్టాడు మీలాగా కదా. రంజిత్, మీరందరూ ఇంట్లో పెట్టి వచ్చారు, వాడు ఒక్కడే మందిరంలో. దేవుడు వాడిని దీవించి ఆశీర్వదించను కాక. వాడిని వచ్చిన తర్వాత అందరూ వాడిని అడగండి. మందిరంలో వాళ్ళందరూ పోయిన ఆదివారం ఏం చెప్పారు, నేను చెప్పే టైం నాకు లేదు కాబట్టి వాడిని అడగండి. రంజిత్ వస్తాడు, రంజిత్తో మాట్లాడండి. పోయిన ఆదివారం పాస్టర్ వాక్యం ఏం చెప్పాడు, నేను అడగమన్నాడు. పోస కూర్చున్నట్లు మాకు కొన్ని అంశాలు 4 చెప్పమన్నాడు, చెప్పండి అన్నట్టు చెప్తే దానికి ఎట్లా మీకు గుర్తుపెట్టుకోవడానికి ఎట్లాంటి సూచనలు ఇచ్చాడో ఆ సూచనలు మీరు కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మెదుడు ఇంట్లో పెట్టకుండా దేవుని మీద ఎట్ట తెచ్చుకోవాలో ఒక అనుభవాన్ని మీకు నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, గడిచిన వారం మన మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి మనం చూస్తూ వచ్చాం. పుట్టినది మొదలుకున్న గుడ్డివాడు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు ఎప్పుడైతే వాడిని పిలిచాడో వాడు దేవుని దగ్గర రావటానికి, దేవుని సన్నిధిని సమీపించడానికై వాడు దిగ్గున లేచి తన మీద ఉన్న బట్టను పారవేశాడు. రైట్, ఇది మనం లాస్ట్లో చెప్పినటువంటి అంశం. దేవుని సన్నిధిలోనికి మనం రావాలని అంటే పాత జీవితంతో ఉన్నటువంటి స్థితిలో నుంచి కాకుండా దేవుని సమీపించడానికి వాడు ఆశపడాడు. ఆశపడుతూ వస్తూ వాడు మొదటగా ఏం చేశాడు, దిగ్గున లేచాడు. దిగ్గునంటే ఇందాక నువ్వు లేబోయి చూడు, అట్లా దిగ్గున లేచాడంట. అంటే వెంటనే వెంటనే అంటే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా, ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా యేసు ప్రభు నిన్ను పిలిచాడు అని అంటేనే ఒక్క రెప్ప పాటుల్లో కళ్ళు మూసి తెరిసే లోపల ఏం చేశాడు, లేచి పరిగెత్తకుండా మొదటగా తన మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి దూరంగా పారవేశాడు. ఆమేన్. నేను ఎందుకు ఈ మాట చెప్తూ వచ్చానంటే 2024వ సంవత్సరంలో మన జీవితంలో పారవేయాల్సినవి చాలానే పారవేయకుండా మనలోనే పెట్టుకుంటూ మనలో భద్రపరుచుకుంటూ ఆయన సన్నిధికి రాలేని స్థితిలో మనం ఉన్నాం. ఒకవేళ నువ్వు వస్తున్నావేమో ఆయన దగ్గరికి నువ్వు రాగలుగుతున్నావు, కానీ బహుశా దేవుడు నీ దగ్గరికి రాలేక పోతున్నాడు. దేవుడు నీ సన్నిధికి రాలేకపోతున్నాడు. నీ సన్నిధిలోనికి నీ దగ్గరగానే రావాలి అని అంటే మొదటగా నీలో ఉన్న కొన్ని తీసి పారవేయాలనేది దేవుడు మనకు సెలవిస్తూ వచ్చాడు. నేను చెప్పాను వచ్చే వారం ఏం పారవేయాలో అవి ఈ వారంలో మాట్లాడుతాను చెప్పాను. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ ఆధారంగా మనం ఏమేమి మనలోంచి తీసి బయట పారవేయాలి. నేను పారవేయటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మన చేతులు ఎత్తి చూపిద్దామా దేవునికి? ప్రభా, గడిచిన 2024వ సంవత్సరంలో నేను పారవేయకుండా పాసిపెట్టి చెడిపోయిన నా జీవితం లోపల ఎంతైతే ఉందో నీ మాటను నేను విని వాటన్నిటి విడిచిపెట్టి రాబోయే 2025వ సంవత్సరంలో ఒక నూతనమైన జీవితంతో కాదు నువ్వు కోరుకున్న జీవితంతో నేను ముందుకు సాగిపోవడానికి నీ కృప నాకు దయచేయుగా. కనవల చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచును కాక. ఆమేన్. రండి, పారవేయడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి ఏమేమి పారవేయాలో నేను మీకు చూపిస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, త్వరగా నాకు రెఫరెన్స్ చదివాలి, త్వరగా చదవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. త్వరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద ఆపుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. చాలు. మొట్టమొదటిగా అంటున్నాడు, మీరు ఏం లేరంటయ్యా, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఏం చేయాలంట, పాతదైన పులిపిండిని తీసి, ఇంకా నా వైపు చూడండి, మీలోంచి తీసి పారేయాల్సింది ఏంటో తెలుసా? పులిసిన పిండి ఏమన్నా ఉందో మీ ఇంట్లో తీసి పడేసేయండి ఫస్ట్. ఇంటికి పోయి మా ఇంట్లో పుండి ఆడ కలిసిద్దాయి అంటారా? చెప్పాలా? దోశకి పిండి నానబెడతారు కదా, ఇంకా నేను ఇంక రావాలి, నేను ఇంకా మీ ఇంట్లో కిచెన్లోకి రావాలి. నేను దోశ చేసుకోవడానికి ఇష్టపడి అంతా రెడీ చేసి పిండిని పెట్టుకుంటారు, దోశ పిండి.
2 రోజులు బాగుంటుంది, 3వ రోజు ఏమవుద్దాం అదే, 4వ రోజు అయితే, 5వ రోజు అయితే, వారం అయితే చెప్పండి అమ్మా. అంటే అంతసేపు పెట్టుకోవాలి మీరు ఎప్పుడు? 10 రోజులు ఎవరైనా పెట్టుకున్నారు దోశపిండి ఇంట్లో? ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా ఇప్పుడు కొత్తగా, పెట్టుకోవట్లేదు ఫ్రిడ్జ్లలో కూడా. ఏమని చెప్పాలి? నాతో మాట్లాడండి అమ్మా. మీరు దోశలు చేసేవాళ్ళు కదా మీరు? స్విగ్గీ జొమాటోలు ఆర్డర్ చేస్తారా? చూడండి, అనిల్ అన్న దోశ చిగిపోయినా కానీ చెప్తా ఉన్నాడు. 1 రోజు 2 రోజులు ఉంటే 3 రోజులు బారేస్తాడంట అనిల్ అన్న. ఏమక్క ఉండేస్తాడే ఉండీడే అంటే 2-3 రోజుల పైన పని చేయదు. అది దేనికి అయ్యా ఈ సూచన అంటే ప్రాచీన స్వభావాన్ని సూచిస్తుంది. మన ప్రాచీన స్వభావం ఎలాంటిదయ్యా అని అంటే ఇంక చెప్పుకుంటే పోతే చాలా సమయం కాబోతుంది. ఒకప్పుడు ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, దేవుని నేను ఎరగను, దేవుడు లేడు, దేవుని నేను నమ్మను అని అనకపోతే నీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు లేనన్నవాడి జీవితం ఎలా ఉంటుందో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎట్లా ఉంటుంది? దేవుడు లేనివాడు ఎట్లా ఉంటాడు అని చెప్తా చెప్పాలా? వాడిని అడుగుతుంది, నీకు లేడు దేవుడు? నీకు లిల్లీ ఒకటేనా దేవత? నీ కూతురు ఒకటేనా దేవుడు? మీకు ఎవరమ్మ దేవుళ్ళ? మా భర్తే ప్రత్యక్ష దైవం అంటారా? నేను సతీష్ నీకెవరు చెప్పండి ఆయన. దేవుడు లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటావో ఊహించుకోమని చెప్తున్నా నేను. అంటే అబ్బో మీరందరూ ఏదో దేవుడు లేకపోతే బతకలేమన్నట్టుగా చూస్తున్నారు నా సాయి. నువ్వే చెప్పు దేవుడు లేనివాడు అన్నట్టుగా నా సాయి చూస్తున్నారు. ఎట్లా ఉంటుంది అక్క? చెడిపోయిన స్వభావం ఉంటుంది. మనం పచ్చిగా చెప్పాలంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. అంతే. వాళ్ళ గురించి ఒకే మాట చెప్పింది, బుద్ధిహీనులు అంటే వాళ్ళకి బుద్ధి లేనోడు. మన నా భాషలో చెప్పంటే పిచ్చి నాయాలు అంటాం. ఇప్పుడు పిచ్చి నాయలు రేడు అంటాం. వాడికి ఏమి తెలియదు, బట్టక మరకైందని తెలియదు, కాళ్ళకి చెప్పులు ఉన్నాయో లేదో తెలియదు, తల శుభ్రంగా ఉందా లేదో తెలియదు, నేను ఈరోజు బ్రష్ చేశానా లేదా తెలియదు. ఏం పట్టు వాడికి. ఒక క్రైస్తవుడే దేవుడు నీలోంచి తీసి పడేయాల్సింది ఏంటంటే నీ ప్రాచీన స్వభావం. ఒకప్పుడు దేవుడు లేని తనముతో ఎట్లయితే ఒక వ్యక్తి బ్రతుకుతాడో, బుద్ధిహీనంగా బ్రతుకుతాడో, దేవుడు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ బుద్ధిహీనత అనేది ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఉంటే, దేవుడు ఉన్నాడని ఎరిగి కూడా దేవుడు లేనట్టు బ్రతికిన జీవితం నీలో ఉంటే, ఇప్పుడే ఈ క్షణమే ప్రభు ఎదుట దాన్ని తీసి పారవేసి వరం ఎందుకు గాక. నెంబర్ 1. ఇంక నేను ఎక్కువ చెప్పలేను. ఏంటంటమ్మా? లేకపోతే ఏం చేయొద్దు, ఏమవుతుందో కూడా చూద్దాం. ఆ మాట నిర్గమకాండం చూడండి, ఒక మాట దానికి ఫలితం కూడా ఒక మాట చూపిస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయము 15వ వచనం. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి. అది ఏం చేయాలంటమ్మా? ఎవరు? పులిసిన దాన్ని బ్రతికేవాడు, పులిసిన జీవితం జీవించేవాడు. ఒకప్పుడు పాత జీవితం, ఒకప్పుడు రోత జీవితం, ఒకప్పుడు పనికిమాలిన జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వాడు పులిసిన దాన్ని తీసి పారవేయాల్సిందే. అంతే. నేను ఒకప్పుడు అట్టటోని, నేను ఇట్టటోని, ఇప్పుడు అట్టటోడిని కాకూడదు నువ్వు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆమె ఇదిగో సమస్తమును పాతవాయిను, ఇప్పుడు కొత్తవి. క్రీస్తులో నువ్వు నేను చేరిన తర్వాత ఆయన మనం నూతన పరిచి ఉన్నాడు. ఒక కొత్త స్వభావం ఇచ్చున్నాడు, ఒక కొత్త జీవితాన్ని ఇచ్చున్నాడు. ఒకప్పుడు పేతురు ఎలాంటి వాడు? సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటూ దేవుడు ఆయన పిలిస్తే ఆయన అంటాడు, ప్రభువా నేను పాపాత్ముడును, నన్ను విడిచిపెట్టి పొమ్ము అంటాడు. నిన్ను విడిచిపెట్టి పోవడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది, నిన్ను నూతన పరచడానికి వచ్చాను, నీ జీవితాన్ని బాగు చేయడానికి వచ్చానంటే, అదే పౌలు పాపులతో ఉన్న కొన్ని వేల మందిని పరిశుద్ధతను నడిపించిన సైన్యం వల్ల మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక్క పాపి ఒక్క వాక్యం చెబితే 5,000 మంది ఒకసారి, 3,000 మంది ఒకసారి మారు మనసు పొందుకొని బాప్తిసం పొందుకున్నారు.
అదే దేవుడు ఒకరోజు ఆ సముద్రం దగ్గరే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు పాపి పోరాన్ని విడిచిపెట్టేసి ఉంటే ఈ సైన్యం ఇంతమంది రక్షణలోకి రాగలుగుతారా? ఇప్పుడు నీకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వెంత పాపాత్ముడువైనా, ఎంత దరిద్రుడివైనా, నువ్వు పాపం నుంచి రోజు కార్యాలు చేస్తున్న దేవుడు నేను విడిచిపెట్టట్లేదు. ఎందుకో తెలుసా? రాబోయే రోజు నేను కూడా గొప్ప జనంగా నీ వల్ల అనేకులు రక్షింపబడని ఆశిస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఆయన కోరిక నువ్వు ఎరుగులేకపోయే గుడ్డోడుగా ఉన్నావా? ఆయన మాట వినలేని చెవిటివాడిగా ఉన్నావా? ఆయనకి ఇష్టం లేనట్టుగా నువ్వు ఇంకా దేవుడు ఎక్కడ కోరుకోలేదు ఆ స్థలమునకి నీ ప్రాచీన స్వభావం అనుసరించి వెళ్తున్నావు. మందిరంలోకి వస్తున్నావు, నా బిడ్డ నువ్వు నూతన పరచబడు అంటాడు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తావు, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటావు, ఏం తినకూడదు తింటావు, ఏం తాగకూడదు తాగుతావు, ఏం సేవించకూడదు సేవిస్తావు, ఏమి మాట్లాడకూడదు మాట్లాడతావు. దేవుడిది విడిచిపెట్టమని నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆమేన్. ప్రతివాడు పాతదాన్ని తొలగించుకోకుండా పులిసిన పిండిని తినే ప్రతివాడు కూడా ఏం చేయాలంటే ఇశ్రాయేలు నుండకుండా కొట్టివేయబడాలి. ఇశ్రాయేలు అనగా దేవుని జనాంగం, దేవుని ప్రజలని అర్థం, క్రైస్తవులని మనకు అర్థం. దేవుని నమ్ముకొని కూడా దేవుని వాక్యం వింటున్నప్పటికీ కూడా, దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా నూతన పరచబడకుండా, పరిశుద్ధపరచబడకుండా, ప్రాచీన సభను విడిచిపెట్టకుండా నువ్వు జీవిస్తుంటే నువ్వు క్రైస్తవుడు అనిపించుటకు నీకు ఎలాంటి అర్హత లేదు. ఇది దేవుడు నీతో చెప్తున్నమాట. మన ప్రాచీన స్వభావం విడిచిపెట్టకుండా నా తండ్రి అని పిలిస్తే మన దేవుడు ఇష్టపడ్డాడు. మనం అర్పించే అర్పణలు, మనం చెల్లించే స్తుతులు, మనం ఏది ఇచ్చినా ఆయన దాన్ని అంగీకరించడం. రాబోయే 2025 సంవత్సరంలో మనం సిద్ధపడుతున్నాం. గడిచిన సంవత్సరాలంతా ఈ ప్రాచీన బ్రతుకుతోనే మనం బ్రతికినటువంటి తీగలు మనలో ఉన్నాయి. దేవుడు నీ నుంచి కోరుకున్నది ఏంటయ్యా అంటే పులిసినది ఏదో నీలోంచి దాన్ని తీసిపడాయి. ప్రాచీన స్వభావం, దేవుడు భయం లేని జీవితం, దేవుడికి లెక్కలేని జీవితం, దేవునికి ఇష్టం లేని చేయటం, దేవునికి అయిష్టమైన కార్యాలు చేయటం, అయిష్టమైన మాటలు మాట్లాడటం, ఇవన్నీ మన ప్రాచీన జీవితంలో మనం నేర్చుకున్నటువంటి డిగ్రీ పట్టాలి. ఇవన్నీ ఆ సర్టిఫికెట్లన్నీ తీసి నిప్పు పెట్టి తగలబెట్టు. భోగి పండగకు వస్తే ఏం చేస్తారు? చెత్త చెదరంతా తెచ్చి నిప్పు ఎంట పెట్టినట్టుగా ఈరోజు దేవుడిని వాక్యముతో అగ్నితోను కాల్చుకుందువు గాక. గుర్తుపెట్టుకోవాలి, పారవేయాల్సింది ఏంటి? ప్రాచీన స్వభావం. పులిసినది ఏది మనలో ఉండకూడదు. ఒకవేళ ఇప్పటికి కూడా ఈ వాక్యమైన కూడా నువ్వు ఇంకా అదే పాత జీవితాన్ని జీవించిందనుకో, నువ్వు ఇశ్రాయేల్లో ఉండకుండా కొట్టివేయబడతావు. నువ్వు వాళ్ళతో పాటు ఉండొచ్చు, సంఘంలోనికి రావచ్చు, సహవాసంలో ఉండొచ్చు, ప్రభు వల్ల పాలు పంపులు పొందుకోవచ్చు, ప్రభు వరకు నేను బ్రతుకుతా చెయ్యొచ్చు, కానీ నేను ఆయన ఎప్పుడో కొట్టివేసి ఉంటాడని గుర్తుపెట్టుకో. నెంబర్ 2, రెండవది చూడండి అమ్మా. సారీ, దానికి కొనసాగింపు. ఒకవేళ అట్లా ఉంటారు వాళ్ళు అంటే, కాబట్టి మనం ఏం చెయ్యాలి? కొట్టివేయబడకూడదు అంటే ఇంకో 2 మాటలు చెప్తాయి. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 22వ వచనం. ఎందుకంటే తెలుసుకున్న తర్వాత దాన్ని ఫలితం ఏంటో మనం తెలుసుకోవడం కూడా మన మంచిది. కొట్టివేయబడతాం కాబట్టి కొట్టివేయబడకూడదు, ఆయన చేత సమకూర్చబడాలంటే ఏం చేయాలి? ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు చొప్పున చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని చాలేము. చూడండి, మునుపటి ప్రవర్తన అయితే ఏ ప్రవర్తన? ఈ వాక్యాన్ని వెనక ముందుగా నీ ప్రవర్తన ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత నీ ప్రవర్తనలు ఏం కావాలి? మార్పు కావాలంతే. నువ్వు బ్రతికినోడు అయితే, బ్రతికిన వాళ్ళమైతే. కానీ ఒక మాట అంటూ ఉంటారు పెద్దోళ్ళు, మనిషికి ఒక మాట ఏంటి చెప్ప, నాకు వినపల్లా. ఎందుక మనిషికి ఒక మాట, అక్క పశువు అని మా సైడ్ అయితే భలే అంటారు. మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అంట. అంటే మనిషిని దేవుడు ఎంత గొప్పగా చూస్తున్నాడంటే మనిషికి మాట చెప్తే వింటారు నాయన. గొడ్డుకైతే మాట ఏందో దానికి ఏం చేయాలా? దెబ్బ కొట్టి చెప్పాలా. ఇప్పుడు ఈ చిత్రం ఏంటో, మా ఊరు పక్కన మర్రిపడి అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక పాస్టర్ ఉంటాడు. మన సంఘంలో పరిచారకుల యొక్క గొప్పతనం ఏంటో చూపించడానికి చెప్తుంది. అది మీ అందరూ ఎలాంటి వాళ్ళు ఉండో చూడండి అని చెప్తుంది. అది చాలా రోజులు చాలా కడతానే ఉన్నాను నేను, కానీ నన్ను చూసే నాదులు లేడు ఒక్కడ కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎట్లా అభ్యంతరపరుస్తానో చూడండి అని చెప్తాను. చూడండి దాని సాయి అందరూ
దాని వాక్యం, నా వాక్యం ఊరు అనలేదు కానీ చూడు దాని వాక్యం ఎంత బాగా చూస్తారు అతను. హుషారయ్య కరెంట్ హుషారు. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. మన పరిచారకులకి అందరూ సపర్లు కొట్టండి ఒకసారి. చాలు నేను చాలా రోజుల నుంచి మొత్తుకుంటున్నా, దానికి ఏదో ఒకటి చేయండి అని. ప్రాచీన స్వభావం విడిచిపెట్టలా. ప్రాచీన స్వభావంతో ముందుకు సాగిపోతానే ఉన్నారు. ఇప్పుడు విడిచిపెట్టండి. క్రిస్మస్ రాబోతుంది. ఆ ప్రాచీన అలవాట్లన్నీ మాని దాన్ని రెడీ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నా వైపు. ప్రాచీన స్వభావం విడిచిపెట్టకపోతే ఇశ్రాయేల్లో నుంచి కొట్టివేయబడతారనేది ఒక నిబంధన. కాబట్టి కొట్టివేయబడకూడదంటే మనం ఏం చేయాలంటే మునుపటి ప్రవర్తన విషయంలో ఏదైతే మనం జరిగించామో దానిని విడిచిపెట్టాలి. అంత మాత్రమే. కొలసీ రాసిన పత్రికలో కూడా చూడండి. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతులను, దురాశ విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడే. ఎవరిని చంపేయాలా? నన్ను చంపమాకను అంటారు అప్పుడప్పుడు భార్యలు భర్తలు. చంపేస్తాం, చంపమాకనని ఏంది, నా తల తినమాక అంటారు. నా తలకాయ తిని వదిలిపెట్టింది అంటాం. అబ్బా నన్ను పట్టుకొని చంపేసిన అంటాం. అబ్బా నవ్వలేక చచ్చిన అంటాం. ఏడవలేక చచ్చిన అంటాం. ఇది కాదు. ఏం చంపేయాలంటమ్మా? నీ చేతులతో నువ్వే గొంతు పిసికి చంపాల్సినవి చాలా ఉన్నాయి. అవతల గొంతు పట్టుకొని చంపేది కాదు. అవతల పీక పట్టుకొని పిసికి చంపేది కాదు. మన గొంతు మనం పట్టుకొని పిసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అట్టని చెప్పి పిసుకున్నారు తల్లులారు. మళ్ళా ఏం చంపాలంటమ్మా? మనలో ఉన్నటువంటి జారత్వాన్ని, మనలో ఉన్న దురాశలను, మనలో ఉన్న ధనాపేక్షను, మనలో ఉన్న శరీర సంబంధమైన వాటన్నిటినీ చంపివేయాలి. ఎవరు చంపాలి? మనమే చంపుకోవాలి. మనమే చంపుకోవాలి. నువ్వు చంపుకోవటానికి నీకు చేత కాకపోతే వాక్యం అనే ఆయుధాన్ని దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. వాక్యం అనే ఆయుధంతో నిన్ను నువ్వు చంపుకోవాలి. వాటి నీలో ఉండి వాటిని చంపుకోవాలి. ఎప్పుడైతే ఎన్ని మనలో తొలగిపోతాయో అప్పుడు మనం ఏమవుతాము? దేవునికి ఒక నూతనమైన వరంగా కనపడతాం. రైట్. మొదటిగా మనలో ఉన్న పాత స్వభావాన్ని మనం తీసి పారవేయదుముగాక. గడిచిన 2024 సంవత్సరం ఇప్పటి వరకు మన జీవితంలో ఎంత వెనకటి ఎన్ని ఉన్నాయో, ఎన్ని చేస్తూ చేయకూడదంటూ చేసినామో, ఒప్పుకోకుండా మనం నడుస్తూ వచ్చామో, ఏదైతే మనం త్యజిస్తూ మనం ఆకర్షించామో వాటన్నిటినీ ఈ మధ్యాహ్న కాల సమయంలో విడిచిపెట్టే క్రైస్తవులు మనం ఉందముగాక. నెంబర్ 2, రెండోది చూడండి. రెండోది ఏంది పారేయాలంటే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం. యెషయా 62:10 వచనం. యెషయా 62:10. చదువు 62:10 చదువు. అదే, గుమ్మములారా రండి, జనులకు త్రోవ సిద్ధపరచుడి, చాలమ్మ. రాళ్ళను ఏరి పారవేయుడి అనేది మన అంశం. మొదటగా ఏం పారవేయాలి? పులిసింది ఏదన్నా ఉంటే చెడిపోయింది చాలా ఉంటాయి మన జీవితంలో. అవన్నీ మనం ఏం చేయాలి? తీసి పడేయాలి. రెండవదిగా పారేయాల్సింది ఏంటంటే రాళ్ళను పారేయాలంట. భీములు రాళ్ళు అన్నం చేసేటప్పుడు ఎర చూస్తారు ఈ రాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏరట్లేదు. ఇప్పుడు అంత పాలిసి బట్టిస్తే తినేటప్పుడు పళ్ళ కింద పడితే అప్పుడు ఏరేసుకుంటున్నారు. అదే కాదు, ఒకప్పట్లో అయితే ఆ పొలంలో తీసుకొచ్చి అట్టే పండించి ఆ మిల్లులోకి వెళ్ళి ఇంటికి తీసుకొని వస్తే భీముతో పాటుగా నల్లటి రాళ్ళు, తెల్లటి రాళ్ళు చాలా కనపడుతుంటాయి. అప్పుడు ఇట్టని ఒక్కొక్కటి తీసి విసిరేసేవాళ్ళు. అట్లా కలిసి వండుకోవచ్చు కదా, రాళ్ళతో పాటు వండుకోవచ్చు కదా అంటే అది మంచిది కాదు. పళ్ళు కింద పడతాయి. పళ్ళు తగిలితే పళ్ళు కింద పటామంటే కళ్ళు ఎట్టబోతాయాక. ఎప్పుడన్నా నవ్వినారా? రాళ్ళు పడ్డాయి మీ పళ్ళ కింద బాగుంటాయి. కళ్ళు ఆటోమేటిక్ మూసుకునేస్తాయి. కళ్ళు మూసుకుంటాయి లేదా మీకు రాళ్ళు పడితే? ఒక దెబ్బకి బ్లైండ్ అంత ఉత్తరం మైండ్ అంత ఇదైపోద్ది రాయి పెడితే. ఏమన్నా అంతే కదా? అదిగో 2 రాళ్ళు వేసి పెట్టాక రోజు
చూడండి, మనకు అన్నీ తెలుసు. ఇప్పుడు దీని వాక్యానికి ఎట్ట పోల్చుకోవాలి? రాయి అనగా కఠినమైన తత్వం, కఠినమైన మనసు, రాతి లాంటి హృదయం. ఏంటి? ఏ హృదయం అయ్యా? ఈ రాతి లాంటి హృదయం. బాల్ తీసుకొని వచ్చి రాయికి ఎన్నిసార్లు కొట్టు, ఏం కాదు. కొట్టిందనుకో, బాల్ తీసుకొని గోడకు కొడితే ఆడికి వస్తుంది, బాల్ తిరిగి నా కాడికి వస్తుంది. అది వాక్యం కూడా రాతి లాంటి మనసు కలిగిన వారికి ఉంటాం మనం. ఎంత పోతున్నా ఆ వాక్యం మీకు తగులుద్ది, తిరిగి ఎక్కడికి వచ్చి నాకే చేరుతా ఉంది. ఆడేం మార్పు ఉండదు. నేను బండలాగా నిలబడి పెద్ద బండలాగా ఉన్నాడు వీడు అంటాం. కాదు, రాత్రి లాంటి స్వభావాన్ని మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇదిగో మీలో ఉన్న రాతి మనసును తీసి మీకు మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను. కొంతమంది ప్రజలు వాక్యం ఇంటూ ఇది మామూలే కదని హృదయాన్ని ఏం చేసుకుంటారు? కఠినపరుచుకొని ఉంటారు. ఇంకా హృదయం కఠినమైపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ మీద ఏం ఉపయోగం ఉండదు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు మనసులు కఠినం చేసుకున్నారు, చాలాసార్లు కఠినం చేసుకున్నారు. కఠినపరుచుకోవడం బట్టి దేవుణ్ణి వాళ్ళు దుఃఖపెట్టారు. మన హృదయంలో దేవునికి చోటిచ్చేవారమై ఉండాలంటే హృదయం ఏమేయాలి? మెత్తని హృదయం అయి ఉండాలి. నా కుమారుడని హృదయము నాకిమ్ము అంటున్నాడు. మనం రాత్రి హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన మనకేమిస్తాడు? మాంస హృదయాన్ని మనకిస్తాడు, మెత్తని హృదయాన్ని మనకిస్తాడు, సాత్వికమైన హృదయాన్ని మనకిస్తాడు. ఎప్పుడైతే నీకు సాత్వికత నీలోనికి వస్తుందో దేవుడు నీతో మాట్లాడేటప్పుడు సాత్వికమైన వాక్యమును, పాల వంటి వాక్యమును, సాత్విక మనసుతో మనం అంగీకరిస్తాం. ఆమేన్. కఠిన హృదయం కలిగిన వాడి వాక్యాన్ని ఎప్పుడు మీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు మాట్లాడిన దాఖలు ఉన్నాయా? నా బిడ్డ, నీ అలవాట్ల నుంచి మాను, ఈ పరిస్థితి నుంచి నువ్వు మాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చాలాసార్లు చెప్పే ఉంటాడు కదా. చెప్పే ఉంటాడా లేదా? మరి అంగీకరించామా? ఆయన్ని చేర్చుకున్నామా ఆయన మన హృదయంలో? అందుకని హృదయం అనే వాక్యలో దాన్ని నిలుచుండి తట్టుచూ ఉన్నాడు. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను హృదయంలోనికి వస్తాను. గడిచిన 2024 సంవత్సరం అంతా కూడా 2024 గడిచిపోతుంది. ఇన్ని సంవత్సరాలు నీ హృదయం తలుపున వద్ద నిలుచుంటే దేవుడు తడుతూనే ఉన్నాడు. మన హృదయం తలుపు ఆయనకి స్థానం ఇవ్వలేదు. భద్రంగా బిగించుకున్నాం. పరమగీతం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడంతా సంఘ వీక్షతను గురించినటువంటి మాటలు చాలా పరిమళంగా మాట్లాడతాయి. నా ప్రియుడు వచ్చి తలుపు తడుతున్నాడు, నేను వెళ్ళినంతలోనే నా ప్రియుడు నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తలుపు తీసేంత లోపల నా ప్రియుడు లేడు. నేను తిరిగి నా ప్రియుని వెతుకుటకు నేను వీధుల్లోనికి వెళ్ళాను. వీధుల్లోని కొంతమంది పోకిరి వాళ్ళు, పొరికి వాళ్ళు, త్రాగుబోతులు, తిరుగుబోతులు నా పైన బెరవిడి నన్ను గాయపరిచి నన్ను అవమానపరిచారు, నన్ను హింస పెట్టారు. నేను కృంగిపోయిన నా స్థితి, చెడిపోయిన స్థితి అయిపోయింది నాది. అదే ఒకప్పుడు నేను నా దేవుడు నన్ను, నా ప్రియుడు నన్ను పిలిచినప్పుడే తలుపు తీసి ఉంటే, ఆయన నా ఇంట్లోనికి వచ్చి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. దేవుడు నీతో అనేక సార్లు మాట్లాడుతున్నప్పటికీ కూడా, అనేక సార్లు నేను సంధిస్తున్నప్పటికీ కూడా నీ హృదయాన్ని నువ్వు ఎందుకు కఠినపరుచుకుంటున్నావు? మారని నీ హృదయాన్ని బట్టి దేవుడు ఎంతగానో యాతన పడుతుంటాడు. అందుకని మీరు మారు మనసు నుండి చిన్న బిడ్డల వంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యానికి పాత్రలు. చిన్నపిల్లలు చూడండి ఎలాంటి మనసు ఉంటుందో వాళ్ళకి. ఎట్లుంటుందయ్యా? ఎట్లుంటుంది? చిన్నపిల్లల తత్వం చూడండి. వాళ్ళ కళ్ళల్లో స్పష్టత కనపడుద్ది. మన కళ్ళు అయితే పొరలు కనపడతాయేమో. వాళ్ళ కళ్ళల్లో ఒక స్పష్టత, ఒక తేట. వాళ్ళ మాటల్లో కక్ష ఉండదు, వాళ్ళ మాటల్లో పగ ఉండదు, వాళ్ళ మాటల్లో ప్రతీకారం కనపడదు. అందుకే నేను చిన్నపిల్లలను చూసి నేర్చుకోమన్నాడు. వాళ్ళని చూసి మేము నేర్చుకునేది అంటే చిన్నపిల్లలను పాడు చేస్తాం మనం. దేవుడు ఏదైతే చెప్తే దాన్ని పాడు చేస్తాం మనం. యేసుప్రభు ఊరుకుండేవాడు ఉండకుండా చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు అంటే వారైతేనే కానీ నా రాజ్యానికి రారు మీరు అని అంటే, ఓహో అట్టని చెప్పి సాతాను మనలోకి దూరి చిన్నపిల్లలు పాడు చేస్తాం. వాడి ఇంట్లోకి వస్తాను మర్యాద నేర్పాం. ఎవరన్నా చదువురాయి మామ వచ్చిండు తనుతానని చెప్పు. వాడు మామతో పాటు నిన్ను కూడా తంతుడు పట్టుకొని. అత్త వచ్చిందంటే అదిగో అత్త వచ్చింది నేను చేసుకుంటానని చెప్పి అంటుండేది ఒక ఆయన.
అర్థం చేసుకోవడానికి దరిద్రం కాకపోతే వాయు వరుసలు లేకుండా. చూడండి, పాడైన మనుషులు ఎట్లాంటి ఆలోచన నేర్పిస్తారు. చిన్నప్పుడే వాళ్ళకి నాటి. ఇప్పుడు వీళ్ళు చూసి, ప్రభా ఒకప్పుడు నువ్వు పుట్టినప్పుడు చిన్నపిల్లలను చూసి నువ్వు ఇలాంటి వారు ఉండమన్నావు, ఇప్పుడు వద్దురా, ఇప్పుడు చూద్దురా, మా పిల్లల్ని చూసి ఎదురా మాట, అమ్మో నేను రాను, పొరపాటు నేను రాను అంటాడు దేవుడు. మీరు మీకంటే పిల్లల కన్నా మీకన్నా పిల్లలే ఎక్కువ చెడిపోయారు కదా అన్నట్టు అంటాడు దేవుడేమో. అందుకని ఒక దిక్కు అంటాడు, వారు బాల్యము నుండే చెప్పాలా బాల్యము నుండే చెడిపోయిన వారు చెడు కార్యాలు, అసహ్యమైన కార్యాలు చేసేవారు. ఆమేన్. చెడు కార్యాలు చేసేవాడు సాతాను సంబంధి, మంచి కార్యాలు చేసేవాడు దేవుని సంబంధి. మంచి మనసుతో మనం ఉండాలి. కఠినమైన బండలాంటి హృదయం, బండలాంటి మనసు మనలో ఉండకూడదు. కొంతమంది కఠినమైన మనసు ఉంటుంది, కొన్నిటికి జాలిపర్రు, కొన్నిటి కనికరపర్రు, కఠినంగానే ఉంటారు. అట్లా గుర్తుపెట్టుకో, దేవుడు కఠినుడు కాదు. ఆయన దగ్గరికి ఎలాంటి వాడు వచ్చినా కూడా ఆయన జాలిపడే తత్వం కలిగినటువంటి వాడు. ఒక పక్షివాయు కలిగిన వాడు కుష్ఠరోగం వచ్చి కుష్ఠరోగం అంతా కంపు కొట్టుకుంటూ వచ్చాడు. భయపడుతూ దేవుని దగ్గరకు వచ్చాడు. ఎందుకురా నీకు భయం అని పక్కన కుష్ఠవేదలు అడిగారు. నా కుష్టిని చూసి నా భార్య చిప్పో అనింది. నా కడుపును పుట్టిన బిడ్డలు నేను ఎప్పుడైతే బాగున్నప్పుడు నా ఇంట్లోకి వెళ్తే నేను అంత దూరంగా ఉండగానే నా కుమారుడు పరిగెత్తుకుని వచ్చి నా మెడ మీద పడి ముద్దులు పెట్టుకునేవాడు. ఈ కుష్టి వచ్చిన తర్వాత నా కుమారుడు చూసి మమ్మీ భూతం అని చెప్పి భయపడి దాక్కుంటున్నారా. నన్ను నా తల్లి, నా తండ్రి, నా బంధువులు నన్ను ఒక అసహ్యమైన చూపు చూస్తున్నారు, ఒక నీచమైన చూపు చూస్తున్నారు. నేను కట్టుకున్న నా భార్య నన్ను తక్కువ చేసి చూస్తుంటే ఈయన గొప్పవాడు నా యేసు ప్రభు, మరి నన్ను చూడకుండా ఉంటాడా అనే భయం నాలో ఉందని చెప్పి ఆ భయంతో గడగడ వణుకుతూ దేవుని దగ్గరికి వచ్చాడంట. వచ్చి అందులో, ప్రభువా నా దగ్గరికి రావద్దు, నువ్వు అక్కడే ఉండు అయ్యా, నా దగ్గరికి రావద్దు నువ్వు, నేను కుష్ఠవేదుణ్ణి, నాకున్న జబ్బు చూడు, నువ్వు అక్కడే నిలబడి ప్లీజ్ నేనంటే నీకు ఇష్టం ఉంటే నన్ను బాగు చేయి అని అడిగాడంట. దేవుని యొక్క గొప్ప ప్రేమ ఏంటో తెలుసా? వెంటనే అక్కడికి వచ్చి అతను పట్టుకొని అతన్ని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కాక, దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు మనసు మన మనసు. అక్కడ క్రైస్తవులకు ఒక హృదయం ఉంటుంది. ఆ హృదయం ఎలాంటిదంటే కరిగిపోద్దంట. ప్రతి సిచ్యువేషన్ చూసినా, సందర్భం చూసినా, అవతల కష్టం చూస్తే మన మనసు ఏమైపోద్ది? కరిగిపోద్ది. వీడికెట్టే కావాలి, వీడెట్టే నాశనం అయిపోవాలి, వీడికెట్టే కావాలి అని కోరుకునేవాడు కఠిన మనసు, వాడు దుష్టుని సంబంధి. నా పిల్లలారా, అవతల వాడు ఏదన్నా సంఘంలో ఇతరుల వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే పరామర్శించేవాడు క్రైస్తవుడు, ఆదరించేవాడు క్రైస్తవుడు. ఎవరికైనా కష్టం ఉందంటే ఆ దరిదాపులు కూడా బాగుండి ఉంటారు కొంతమంది. మనం ఏడ సాయం చేయాల్సి వస్తుంది, ఏం పెట్టాల్సి వస్తుందని. రైట్? కఠినం చేసుకుంటారు కొన్ని విషయాలలో. అందుకని కఠినుడి ఎడల దేవుడు వికటం చూపేవాడు, దయగల వారి ఎడల ఆయన చెప్పాలి దయగల వారి ఎడల. ఇప్పుడు దేవుని దయ మీకు కావాలంటే మీరేం కలిగి ఉండాలి? చెప్పాలమ్మా, నోరు తెరిచి చెప్పాలి మీరు. దయ కలిగిన వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు, కఠిన ఎడల ఆయన వికటం చూపిస్తాడు. అంటే ఆయన ముఖం చాలా కఠినంగా ఉంటుంది మనకన్నా. దేవుడు కోపిస్తే అది వేరే కోణం ఉంటుంది, అది చూపించాలని ఆశపడ్డా ఆయన. మనం అందరి మీద దయ చూపించండి. దయ చూపించేటప్పుడు స్థాయిలు చూడగాకండి, అర్హతలు చూడమాకండి, కులగోత్రాలు చూడమాకండి, కులమతాలు చూడమాకండి, వ్యవస్థలు చూడమాకండి. మనిషిని సాటి మనిషి ఎడల దయ చూపించేటప్పుడు ఉన్నతమైన మనసుతో దయ చూపించండి. ఏదో ఒకరోజు నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా దయ చూపిస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో ఇలాంటివి నేను చాలాను చూశాను. నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్న మాటలు ఇవి. నా మీద ఎవరు దయ చూపించలేము అనుకోండి, నా మీద ఎవరు దయ చూపించలేకపోయారు అనుకోండి, నేను అప్పుడప్పుడు నా పక్కన మా అమ్మోళ్ళు కానీ, మా నాయన కానీ,
ఆ అక్క కానీ వీళ్ళందరూ కొంతమంది బాధపడుతుంటారు. వచ్చిన వాళ్ళందరినీ ఇంట్లో చేర్చుకుంటావు, వచ్చిన వాళ్ళందరినీ దగ్గర పెట్టుకుంటావు. వాళ్ళు నువ్వు నీకు ఏదైనా ఇబ్బంది వస్తే, నీకు ఏదైనా కష్టం వస్తే కనీసం నీకు ఎవరు సాయం చేయరు, నువ్వు జాగ్రత్తగా ఉండరా అంటారు. ఈ రోజుల్లో ఎవర్రా? నువ్వు అదే వెళ్ళి ఒకరింట్లో పోయి అన్నం తినిపోయి, ఒకరింట్లోకి పోయి 4 రోజులు అన్నం తినిపో తెలుసుది నీకు అని చెప్తారు. నేను అయినా పట్టించుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన స్వభావాన్ని బట్టి నడుచుకోవడం ఆశపడతాను. దయ కలిగి జీవించాలి, ప్రతి ఒక్కరికి దయ చూపించాలి. దేవుడు ఒకరోజు నీ జీవితంలో ఎవరు దయ చూపించకుండా మానేరనుకోండి, ఏదో ఒక రీతిలో దేవుడు నీకు దయ చూపిస్తాడు. నా జీవితంలో ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేస్తాను. అదొక సందర్భంలో కరెక్ట్గా ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని దయ పొందుకున్నవాడు ఎలాంటి అనుభవంతో జీవిస్తాడు, మళ్ళా మనుషుల దయను కోరుకోడు, దేవుని దయను కోరుకుంటాడు అనుభవంలో నేను నేర్పించాలంటే ఒక జీవిత అనుభవం నేను మీకు బోధిస్తాను. నా జీవితంలో అది ఒకరోజు, ఇక 2 రోజులు నాది బర్త్డే ఉంది. జూన్ 10వ తారీఖు నా బర్త్డే. మీకు ఎవరికి తెలుసో తెలియదు కదా, చాలామంది తెలియదు నా బర్త్డే, మనం చేయం కాబట్టి. 2 రోజులకి బర్త్డే ఉంది, ఉద్యోగం లేదు, ఇంట్లో పరిస్థితి దారుణం అయిపోయింది. ఎలాంటి పరిస్థితి అయ్యా అంటే, స్నానం చేస్తే స్నానం అనడానికి సోపు కూడా లేని పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడైనా కనపడ్డాను నేను మీకు అట్లా? మా పాస్టర్ ఎంత దరిద్రతలో ఉంటాడని అనిపించింది ఎప్పుడైనా? అనిపించిన చేతులు కానీ అనుభవించాను నేను చెబుతున్నాను. స్నానం చేసేదానికి సోపు కూడా లేని దుస్థితి వచ్చింది. అయినా కానీ నేను బాధపడలా. అమ్మ, దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఒకప్పుడు సోపును దేవుడు తయారు చేయాల, సోపును మానవుడు చేశాడు, నీళ్లు దేవుడు చేశాడు. ఈ నీళ్ళే చాలు మనకి, నీళ్ళతోనే స్నానం చేద్దాం అని అంటూ దేవుడి మీద ఆధారపడి బ్రతికే ఉదాంతంలో మేము ముందుకు సాగిపోతున్నాం. ఆశ్చర్యం ఏంటయ్యా అంటే, ఇక 10వ తారీఖు నా బర్త్డే, 12వ తారీఖు వివాహం ఉంది ఒకటి. వివాహానికి ఖచ్చితంగా నేను వెళ్ళాల్సి ఉందే, కంపల్సరీగా నేను వెళ్ళాల్సి ఉంది. ఆ రోజు వెళ్ళకపోతే బాగుండదు, ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంది. వివాహ సంగతి దేవుడు ఎరుగు అనుకొని సైలెంట్గా ప్రార్థనలు మాత్రం చేసేవాడిని. నాకు గొప్ప ఉద్యోగం లేనప్పుడల్లా గొప్ప అవకాశం ఏంటంటే దేవుని సలు ఎక్కువ ప్రార్థించే అవకాశం కలుగుతుంది. ఇక ఆ రోజు 10 గంటలైంది, రాత్రి 10 అయింది. ఇంక ఇంట్లో దిగడం మొగేసుకొని నేనైతే స్నానం కూడా చేయలేదండి, నా బర్త్డే రోజు. నేను అట్లే మౌనంగానే ఉన్నాం ఇంట్లో. మా పాటికి మేము ఉన్నాం. ఒక సోదరుడు ఫోన్ చేశాడు మనకి. ఆ రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేశాడు. ఆ బ్రదర్, ఏంటి బర్త్డే విశేషాలు ఏంటి, ఏం లేదా, ఏం చేయలేదా అని అడిగాడు. ఏం చెప్పాలమ్మా? నాకు ఆ సమయంలో ఏం అర్థం కాల, కంట్లో నీళ్ళు తప్ప. దేవుని సన్నిధిలో అనుకున్న, ప్రభువా ఏంటి పరిస్థితి? ఇప్పుడు దేవుని దయ కావాలా, నాకు ఈ మనుషుల దయ కావాలా, ఎవరిని అడగాలి చేయించాలి అని అనుకున్న దుస్థితిలో ఏం లేదు, ఏం చేయట్లేదు అని చెప్పేశాను మా బ్రదర్కి. అవునా, సరేలే అని చెప్పి ఫోన్ అయితే కట్ చేశారు. ఇక సైలెంట్గా మా పాటికి మేము ఇంట్లో కూర్చొని ఉన్నాం. ఆ రోజు వంట కూడా చేసినట్లేదు నాకు తెలిసి పాస్టర్ అమ్మ. రాత్రి 10:30 అయింది, 10:40 అయింది. వచ్చి వాకిలి కొట్టారు ఒకరు. ఎవరబ్బా ఈ టైంలో నేను వాకిలి దిగి చూస్తే ఆ సోదరుడు భార్య, ఫ్యామిలీ, పిల్లలతో వచ్చి ముందు నిలబడి ఉన్నారు వాకిలి ముందు. ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆశ్చర్యమైపోయింది. ఆశ్చర్యమైపోయింది. లోపలికి వచ్చి సీదా వచ్చి చూస్తే అప్పటికి వాళ్ళ చేతిలో కేకు పట్టుకొని వచ్చున్నారు. కేకు తీసుకొని క్యాన్లు తీసుకొని మిక్చర్ తీసుకొని లోపలికి వచ్చేసారు. లేండి అంట. వాళ్ళ ముందు నేను అడగలేదు, కానీ నా మనసుని నిగ్రహించుకొని దేవుని సన్నిధిలో, ప్రభా ఏంటి ప్రభా ఈ పరిస్థితి, దయగల వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు అనే మాటకు మన మనుషులు దేవసం లేదు. ఏదో ఒక రీతిగా దేవుడు దయ చూపించాలంటే ఎవరినో ఒక ఆధారం చేసుకుంటాడు. ఆ రోజు రాత్రి అప్పటికప్పుడు నేను లేచి, మీరు నమ్ముతారు లేదు, 11 గంటలప్పుడు లేచి స్నానం చేసి
వాళ్ళు అక్కడికి ప్రార్థన కట్ చేయించుకొని ప్రార్థన చేయించుకొని సంతోషంతో ఇంటికి వెళ్ళారు. ఆ రోజు బర్త్డేది అయిపోయింది అనుకున్నాం. ఉదయాన్నే ఇంకా ఆ రోజు నైటు వివాహానికి వెళ్ళాలి. పెళ్ళికి వెళ్ళేటికి ₹1 నా చేతిలో లేదు, ₹1 కూడా లేదు నా చేతిలో. ఇస్తామన్న వాళ్ళు చాలామంది హాస్పిటల్ వేస్తారులే చూస్తారు చూసి విసుగుబుట్టి ఇంకా పోలేమేమో పెళ్ళికి. ప్రభా నీ చిత్తమైతే మాకు సాయం చేస్తాం, లేదంటే లేవు. ఏదో రీతికి నేను ఒక్కనైనా వెళ్ళడానికి సాయం దయచేయండి. ఈమెయితే పాస్టర్ అయితే ఒకటేమైనా పెళ్లి దగ్గర పెట్టిన బట్టలు లేవు, పిల్లలకి బట్టలు లేవు. నాకు ఒక్కసారి బీపీ రేగింది. బట్టలు కడిగి పోయినావు నువ్వు, ఫస్ట్ ఛార్జీ దానికి చూడమ్మా, ఫస్ట్ ఛార్జీకి వెళ్ళేదేడా అని చెప్పి ఆ రోజు రాత్రి నిద్రే లేదు. ఉదయం 5 గంటలకే ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి వాళ్ళు కొన్నారు, బ్రదర్ మీ ఫోన్పేకి ఒక 5,000 వచ్చింది, చెక్ చేయండి వచ్చిందో లేదండి. అదేంటిది? పర్వాలేదు పెట్టుకోండి. 5,000 తీసుకొని అప్పటికప్పుడు మల్లేశ్వరం పోయి పాపం వీళ్ళందరూ బట్టలు కొనుక్కొని పెళ్ళికి వెళ్ళి పెళ్ళి చూసుకొని సమాధానం దేవుడు తీసుకుని. అంటే ఎందుకు చెబుతున్నాను మీకు ఈ జీవితాలు ఏంటంటే, దేవుడు మన మంచి మనసుతో మంచి దయతో మనం కలిగి ఉంటే అదే దయత్వం కలిగిన వారిని దేవుడి జీవితంలో నడిపించి నీకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ ఇష్టం కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలిగి కాక. కఠిన మనసులు కానివ్వండి, ఎప్పుడు నేను ఇతరులు పెట్టకుండా పిడికిలు బిగించావని నేను అనుకోండి, ఆ సమయంలో నాకు కూడా ఏమయ్యింది, నా పరిస్థితి కూడా బిగించుకొని ఉంటుంది. కనుక నా పిల్లలైన నేను మీకు కూడా ఏం చెప్తున్నానంటే, ఎల్లప్పుడూ కూడా దయ కలిగిన వారి జీవించడానికి ఇష్టపడండి. కీర్తనకారుడు ఒకటి, ఎల్లప్పుడూ జనులు యథార్థ హృదయంలో దయ కలిగిన వారై అప్పించుచుందురంట. ఏం చేస్తుంటారట? దయ కలిగిన హృదయంతో అప్పించుచుందురంట. దేవుని బిడ్డలు వాక్యం వింటున్న మనందరం కూడా దేవుని దయ మన జీవితంలో ఉండాలంటే మన హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు కఠినమైన మనసు ఎప్పుడు ఉండకూడదు. వీళ్ళు ఎట్లా వస్తారో చూద్దాం, వీళ్ళు ఎట్లా బాగుపడతారో చూద్దాం, వీళ్ళు ఎట్లా పైకి వస్తారో చూద్దాం, ఇలాంటి దూరం నుంచి చూసేవాళ్ళు మంచి వాళ్ళు కాదు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి. అగ్నిలో పడి కాలిపోయేవాడిని మనం రక్షించాలంటే మన చెయ్యి కూడా అగ్నిలో పెట్టాలి. మనం వారితో పాటు శ్రమ అనుభవించడానికైనా, కష్టం అనుభవించడానికైనా, ఇబ్బంది అనుభవించడానికైనా పూనుకుని క్రైస్తవుల వల్లే మన సంఘాన్ని ప్రభు నిలబెట్టను కాక. కనుక ఒకరి పక్షాన ఒకరు కఠినంగా ఉండడం మానుకోండి. కఠిన హృదయం కలిగిన వాడు సాతాను ఆక్రమిస్తాడు. ఇస్కరియోతు తన మనసుని కఠినం చేసుకున్నాడు, చచ్చంతో కఠినం పెట్టుకున్నాడు, కుక్క సాగు తెచ్చాడు. ఆ కుక్క సాగు మన జీవితంలోకి రాకూడదంటే మనల్ని ఏం కలిగి ఉండాలి? దయ కలిగిన హృదయం కలిగి ఉంటాము నాక. అవతల వ్యక్తి ఎవరన్నా మీతో మాట్లాడినప్పుడు ప్రేమతో మాట్లాడండి, సాత్వికతో మాట్లాడండి, మంచితో మాట్లాడండి. అవతల మీద కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, ఎన్నెన్ని ఉంటాయి, అవన్నీ శత్రువులకు ఉండేవి. మీరు దేవుని కుమారులు అయితే శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. మన సాటి సహోదరులు మనం ప్రేమించే విషయంలో కఠినంగా ఉంటాం, సాటి సహోదరుని ప్రేమించే విషయంలో కఠినంగా ఉంటాం, ఇతరులను ప్రేమించే విషయంలో కఠినంగా ఉంటాం. కఠినమైన మనసు నరకానికి పోయేదానికి ఒక సంసిద్ధత కలిగినటువంటి జీవితానికి గుర్తు. నువ్వు నరకానికి పోతున్నావు అనేదానికి అది ఒక గుర్తు. నువ్వు నిత్య నాశనానికి పోతున్నావు అనేదానికి ఒక గుర్తు. కనుక మన హృదయం ఏమనకూడదు? బండ లాంటి హృదయం మనకు ఉండకూడదు. రాళ్ళు తీసి ఏం చేయాలంట? పారవేయాలి. ఆమె మనలో ఉన్న రాతి స్వభావాన్ని, రాతి మనస్సులను, రాతి లాంటి జీవితాలను, కఠినమైన మనస్సును మన జీవితం నుంచి మనం తొలగించుకుందాము కాక. మూడవది చూడండి అమ్మ, మూడవదిగా న్యాయాధిపతులు 15వ అధ్యాయం. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 17వ వచనం. అతడు చెప్పుట ఫలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేసి. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి. చాలు చూడండి, ఇక్కడ సాంసోను యొక్క జీవితాన్ని మనకు దేవుడు సూచిస్తున్నాడు. 2 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిగా మనం పారవేయాల్సింది ఏంటి? ప్రాచీన స్వభావం, పాత స్వభావం, చెడిపోయిన స్వభావం, చెడు అలవాట్లు, చెడు దురలవాట్లు, తాగుబోతనం ఉన్నా, ఇంకొకటి దురలవాట్లు ఏది ఉన్నా కూడా యేసుప్రభు బిడ్డలు మనం దురలవాట్లు మనలో ఏది కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం ఎవరివి? క్రీస్తునందున్న వారిని, పరిశుద్ధపరచబడిన వారము, పవిత్రపరచబడిన వారము, నూతనపరచబడిన వారము, యోగ్యులము. దేవుని సన్నిధిలో మనలో ఏ చెడుది కూడా, లోకంలో చెడు చేసేవాళ్ళు మన జీవితంలో ఉండకూడదు. మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి.
రెండవది ఏంటి పారేయాలి? రాళ్ళు తీసి అంటే కఠిన మనస్సులు మనలోంచి తీసివేయాలి. మూడవది కట్టున్నాడు, ఎముకను పారవేయాలంట. ఆ ఎముకను ఆయన ఏం చేశాడంట? పారవేశాడు. ఎముక దేనికి సాదృశ్యం అంటే గర్వానికి సాదృశ్యం. ఏంటి? గర్వం. మన బాడీలో మెత్తంగా ఉండేవి చాలానే ఉంటాయి కదా. ఎముక కడిగి వేయాలకి ఎట్లా ఉంటుంది? ఎముక కడిగి వేయాలకి ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మ. ఎముకలు లేవు మీకే? గట్టిగా ఉంటుంది కదా. దేనికయ్యా ఇది సాదృశ్యం అంటే ఎముక గర్వానికి సాదృశ్యం చూస్తుంది. గర్వము ఈ రోజుల్లో పెట్టరేగిపోయింది. ఈ రోజుల్లో సమాజంలో మీకు తెలుసో లేదో, ఈ రోజుల్లో ఈ అంత్య దినాల్లో జనాలలో ఏ తత్వం నిండిపోయిందంటే గర్వతత్వం నిండిపోయింది. ఈ గర్వం ఎలాంటిదంటే చిన్న మొదలుకొని పెద్ద లేకుండా రేపు సత్యం ముస్లింలు కూడా ఏముంది? గర్వం పెట్టలేకపోయింది. ప్రతి వాణ్ణి చూడు గర్విష్టి చూపు, గర్విష్టి మాటలు, గర్వపు ఆలోచనలు, గర్వపు తలంపులు, ప్రతి వ్యక్తిలో గర్వం గర్వం గర్వం. ఎక్కడ చూసినా గర్వం రాజ్యం చేస్తుంది ఈ రోజుల్లో. ఎందుకయ్యా అంటే చర్మాన్ని మడతేయచ్చు, ఎముకలు మడతేసే కావద్దా? గర్వం అంటే లొంగదు, లోబడదు. గర్వం ఉన్న తత్వం ఎలాంటిదయ్యా అంటే అది ఏమాత్రం కూడా లోబడనది. గర్వం ఉన్న స్వభావం కలిగిన వాడు దేనికి కూడా లోబడడు. ఈరోజు చిన్నపిల్లలు చూడండి, ఒక యవన ప్రాయం వస్తే తల్లిదండ్రులకు లోబడట్లేదు. ఒక ప్రాయం వస్తే తల్లిదండ్రులకు అవిధేయులైపోతున్నారు. నువ్వేంటి, నీ బతుకేంది అంటారు తల్లిదండ్రులు కూడా. నువ్వేం చేసావు మాకు అంటారు. జన్మ ఇచ్చిన విషయాన్ని మర్చిపోతున్నారు. కొంతమందికి గర్వం దేన్ని బట్టి వస్తుందయ్యా అంటే అందాన్ని బట్టి గర్వం. నాకన్నా అందగలిగిన వాడు ఎవరున్నాడు, నాకన్నా అందగత్తి ఎవరున్నారు. కొంతమందికి డబ్బును చూసి గర్వం, ఇంకొంతమందికి ఏమీ లేకపోయినా ఉంటుంది కొంతమంది గర్వం. అది దేన్ని చూసి గర్వం నాకైతే తెలియదు. ఏమి ఉండదు వాళ్ళ దగ్గర, తినడానికి ఒక పూట కూడి ఉండదు. వాళ్ళు ఏముంటుంది? గర్వం ఉంటుంది. గర్వరుష్టు హృదయులు దేవునికి అసహ్యులు. ఆమేన్. గర్వం ఉండకూడదండి. గర్వం లేనివాడు ఎట్లుంటాడయ్యా అంటే సున్నితమైన మనసుతో ఉంటాడు, సున్నితత్వంతో ఉంటాడు. అందుకని బైబిల్లో ఒక మాట అంటాడు చూడండి. ఆ మాట ఏం మాట్లాడంటే గర్వపు మాట. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ఏం రాకూడదట? గర్వపు మాటలు. గర్వం మనల్ని హెచ్చింపుకునేటట్టుగా చేస్తుంది. ఒక భార్య భర్త కన్నా హెచ్చించుకునేటట్టుగా చేస్తుంది ఆమెలో ఉండే గర్వం. నేను భర్తకు విధేయురాలై ఉండాలి, నేను భర్తకు వినయం చూపించేదాన్ని అయి ఉండాలి అనే విషయం నేను మర్చి నీలో ఉన్న గర్వం భర్తకు నేను మించిందాన్ని, భర్తను నేను శాసించగలగాలి అన్న స్థాయిలో నేను తీసుకెళ్తుంది నీలో ఉండే గర్వం. మగవాళ్ళలో కూడా ఇదే గర్వం. నేను సమాజంలో నేను ఎవరికేం తక్కువ కాదు, ప్రతి వారి మీద అజమాయిషి చూపించాలని గర్వం. మాటల్లో మీ నోట, గర్వపు మాటలు మీ నోట రానీయుకుడి. కొంతమంది మాట్లాడుతుంటే మాటలు కోటలు దాటినాయంట. అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఇట్ట చేయాలా, అట్ట చేయాలా, ఎట్టపోతాయి ఈ మాటలన్నీ. ప్రగల్భాలు పలకటం ఇవి క్రైస్తవునికి తగినవి కావు. మన మాటలు ఎట్లా ఉండాలి అంటే సున్నితంగా ఉండాలి. సతీష్ ఎట్ట మాట్లాడతాడు. ఈ మధ్య మన రైతులు జరుపుకున్న సతీష్ కూడా రఫ్ అయిపోయాడు. ఫస్ట్లో వచ్చినప్పుడైతే ఒకటేదన్నా అడిగింది అనుకో, 1 గంటకి సమాధానం చెప్పేవాడు. కింద అడిగాను అనుకోండి, నేను పైకి వెళ్ళి నీళ్ళు కిందకు వచ్చే లోపల అప్పుడు చెప్తాడు. 2 ఫ్లోర్లు పైకి వెళ్ళి వచ్చి యోచన చేసుకొని ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడితే సమస్య వస్తుందా అప్పుడప్పుడు నాకు కూడా బోధిస్తూ ఉంటాడు. ఎందుకన్నయ్యా మాట్లాడడం? అవతల వ్యక్తి కోపంలో మాట్లాడుతున్నాడా? ఆ టైం మనం ప్రశాంతంగా ఉంటే ఇంతకు పోద్ది. మాటకు మాట మాట్లాడితే మంట కలుగుద్ది, ఎక్కువైపోద్ది. నిజమే, కరెక్టే కదా. అప్పుడప్పుడు నేను కూడా సతీష్లాగా ఉండేటట్టు నాకు కూడా సాయం చేయ, రైట్. నేను కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాను, సిగ్గుపడిన చెప్పుకునే విషయంలో. కొంతమంది వ్యక్తులలో నేను చూసి చాలా నేర్చుకుంటాను.
వేణుని చూస్తే కూడా నేర్చుకుంటా, అబ్బా వేణు సముద్రం అంత సహనం అయ్యా నీదంట. ఎంత సహనము? సముద్రం అంత సహనం. కొంతమందిని చూస్తే మన ప్రవర్తన నేర్చుకునే విధానంగా ఉండాలి. ఆమె చచా ఇట్లా ఉండకూడదు అని అంటే మనం దేనికి గుర్తు? ఇంకొక దానికి చెడిపోయిన దానికి గుర్తు. వాళ్ళలాగా ఉండకూడదురా నాయన, అలా పిల్లల్లాగా ఉండకూడదురా, ఈ అమ్మాయిలాగా ఉండకూడదు, ఈమెలాగా ఉండకూడదు అని పొరపాటు మన గురించి ఉండకూడదు అనుకునే దానికంటే వారి వల్లే ఉండాలి అనే ఆలోచన మనల్ని ఇన్స్పైర్ చేసే విధానం మనం కలిగి ఉండాలి. ఆమె అందుకని గర్వపు మాటలు బట్టి మన గర్వం ఏదో తెలుస్తుంది. గర్వం లేనివాడు అన్ని విషయాలు తగ్గి ఉంచుకుంటాడు. వాడిని అవమానపరిచేవాడు ఆయన దగ్గర వారి దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ తిరిగి వెళ్తాడు. చిన్నపిల్లల దగ్గర గర్వం ఉండదు. మనం ఎంత కొట్టినా ఎంత తిట్టినా మళ్ళీ మన దగ్గరికి వస్తారు. వాళ్ళ గర్వం లేదు. గర్విష్ఠవాడు ఏం చేస్తాడే అంటే పగను మనసులో పెట్టుకుంటాడు. మనల్ని పగలు ఉండకూడదు, ఇంకొక వ్యక్తి మీద కోపము మనకు ఉండకూడదు. గర్విష్ఠునికి కోపము సుఖ నివాసం చేస్తుంటుందంట. గర్విష్ఠుల కోపం ఏం చేస్తుంటుంది? ఏ నివాసము? అట్లా వచ్చి అట్లా పోయేది కాదు, సుఖ నివాసం చేస్తుంది. ఒకప్పుడు మాకు కూడా ఉండేది. నేను చాలాసార్లు చెప్పే కదా, మా వంశానికి ఏ ఆస్తికి పోయినా కానీ మాకు ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే దరిద్రపు కోపిస్తాను ఒకటి. అందుకని కోపం కలిగిన వాడు దేనైనా వాడు ఏం మాట్లాడుతుందో తెలియదు, వాడు ఏ విచక్షణ కోల్పోతాడు. ఆ టైంలో అవతలవాడు బాధపడతాడో లేదో పట్టించుకోడు. వాడు మూర్ఖుడిగా గర్వపు మాటలు మాట్లాడేసి వస్తాడు. అవతలవాడు ఎంత పశ్చాత్తాపడతారో వాడికి తెలియదు. ఒకప్పుడు మాకు అదే ఉండేది. ఆ కోపం ఆవేశాలలో ఏదో ఒకటి మాట్లాడడమే. అవతలవాడు ఎంత ఎత్త అని తెలియదు. అన్న తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు ఎట్టంటే అట్టంటే బాధపడ్డాం. కొంతమంది అన్నయ్యని బాధపడతాం, మేము అయిన తర్వాతనే బాధపడతాం. కొంతమంది అన్న ఎందుకన్నామని కొత్త బాధ ఉండదు వాళ్ళకి. అప్పటికి అట్టే ఉంటుంది గట్టిగా గర్వంగా, మేమేం తప్పు చేయము, ఇట్లే ఉంటాం. గర్వానికి సూచన. గర్విష్ఠైన వాడు ఎట్టి పరిస్థితులు తగ్గించుకోడు. గర్విష్ఠైన వాడు క్షమాపణ కోరడు. గరిష్ఠమైన వాడు విధేయతతో ఉండడు. ఇప్పుడు ఎన్ని మనలో ఆపోజిట్లో ఉండాలి. గర్విష్ఠుడైనా అవతలవాడు గర్విష్ఠుడైనా వాడి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేయాలి తెలుసు? వాడు మన మీద కోపడినా కూడా మనం వెళ్ళి వాళ్ళని ఏమడగాలి? ఐఎమ్ సారీ, నేను నీళ్ళు కోపం తెప్పిస్తే నేను ఏమన్నా నడుచుకున్నానేమో, నన్ను క్షమించు అని అనాలి. వాడు గర్విష్ఠుడైనాకో వాడు గర్వం కొవ్వొత్తు గరిగినట్టు సగం గరుగుద్ది అప్పటికి. రైట్? ఎంత దినాల్లో ఉన్నాం. ఈ 2024 సంవత్సరంలో ఎన్ని మనలో రాజ్యాలు చేశాయి, తాండవాలు చేశాయి. ఇక చెప్పుకుంటూ పోతే 7 ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చేవారం వాటి గురించి మాట్లాడదాం. ప్రభువులో సమీపించబోతున్నాం. గడిచిన దినాలంతా మనం ఏ రీతిగా సమీపించామో ప్రాముఖ్యత కాదు, ఇప్పుడైనా తీసి పారవేయాల్సి ఉంది. ఆ గుడ్డివాడు కళ్ళు తెరవబడ్డానికి, యేసుప్రభుని చూడటానికి కారణమైంది ఏంటంటే వాడు దేవుని మాట విన్న తక్షణమే దిగ్గున లేచి నిలబడ్డాడు. మీరు కూడా విన్న తక్షణం మోకాల మీదకి రండి. ప్రతి ఒక్కరు కూడా మోకాల మీదకి రండి. ఆ గుడ్డివాడు దేవుని మాట విని స్పందించి వెంటనే నిలబడ్డాడు. ఈ వాక్యం ఇట్లా నీవు అయితే దేవుని దగ్గర నుంచి నువ్వు దేవుని చూడాలనే ఆశ నిజంగా నీలో ఉంటే, హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచిదని వాక్యం సెలవిస్తుంది. ఆయన కనపడని దేవుడు కాదు, మాయా స్వరూపి కానే కాదు. ఆయన నీకు కనబడతాడు, నువ్వు ఆయన చూడగలుగుతావు. మొదటిగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ గుడ్డివాడు లోకమంతా చీకటిగానే ఉంది కానీ వాడు చీకట్లో బ్రతుకుతున్నాడు, కానీ ఆ ఆక్రమణం చేసి దేవుణ్ణి తన వైపు తిప్పుకోగలిగాడు. ఇప్పుడు ఈ మధ్యాహ్నం కలుస్తాము, నీవు కూడాకి నీ నోరు తెరిచి నా దేవుణ్ణి పిలవాలి. ఇప్పుడు కానీ నువ్వు దేవుణ్ణి పిలవకపోయావనుకో, నువ్వు ప్రాచీన స్వభావంతో నువ్వు బయటికి వెళ్ళి బ్రతుకుతూ ఉంటావు. ఇంకా అదే దురలవాట్లు, ఇంకా ఏ దురభ్యాసాలు, ఇంకా అదే పనికిమాలిన సహవాసాలు, ఇంకా పనికిమాలిన ఆలోచనలు, చెడు అపవిత్రతమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటావు. నువ్వు నిజంగా గొప్పవాడిగా నువ్వు బ్రతకాలని ఆశపడుతుంటే, 10 మంది నీకు చేతులెత్తి నీకు నమస్కారం చేయాలి, 10 మంది నన్ను గౌరవించాలని ఆశపడుతుంటే, ఇదిగో దేవుడు నీకే తెలియజేస్తున్నాడు. పాత దాన్ని తీసి పారివేయి, పాత అలవాట్లు తీసి పారివేయి, పాత దురలవాట్లు తీసి నీలోంచి బయటపడేయి. నువ్వు నా బిడ్డవి, నిన్ను పరిశుద్ధపరుస్తున్నాను, నేను పవిత్రపరుస్తున్నాను. నువ్వు నా ఎదుటికి వచ్చినప్పుడు నేను నిన్ను కౌగిలించుకుని నిన్ను ముద్దు పెట్టుకోవాలి. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతరుని ఆనందిస్తున్నానని చెప్పాలి. దేవుని చిత్తం నెరవేర్చే జీవితంలోనికి నువ్వు రావాలి. నువ్వు అనాలి, దావీదు కుమారుడా
నన్ను కరుణించని వాడు పిలిచినట్లుగా నీ కొడుకు మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిలవగలగాలి. ప్రభువా, నా ప్రాచీన జీవితంలో అనేక సార్లు అసహ్యమైన కార్యాలు నేను చేసి బ్రతుకుతూ వచ్చానయ్యా. నీచకరమైన కార్యాలు, బహు జంసాకరమైన కార్యాలు. ఎక్కడ వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాను, ఏమి చూడకూడదు ఏమి చూశాను, ఏమి తినకూడదు తిన్నాను, ఏమి తాగకూడదు తాగాను, ఏమి అనుభవించకూడదు అనుభవించాను. వాటన్నిటిని బట్టి నేను అసహించుకుంటున్నానయ్యా. నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నాను. అంతే. దేవుడు నీలో ఉంచి ఆ పరిశుద్ధి తీసివేయమని మాత్రం దయచేసి అడగద్దు. ఆ అపవిత్రతను తీసివేయి ప్రభు అని అడగొద్దు. నీకు నీవే తీసి పడేయాలి. ఎందుకంటే అది నీ చేతులతో చేసుకున్న అపవిత్రత, నీ ఆలోచనతో చేసుకున్న అపవిత్రత. ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుణ్ణి అడుగుతూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావు. ప్రభువా, నాలో నుంచి తీసేయి, ఈ అలవాటు తీసేయి, ఈ అభ్యాసాలు తీసేయి, తీసి అని సాతాను నేర్పించిన ప్రార్థన నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు చేస్తూ వచ్చావు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, దేవుడికి చెడుతనంతకి స్థానం లేదు. చెడుతనం అంటే అసహ్యపడతాడు ఆయన. చెడుతనం మాటలు ఆయన వినటానికి కూడా ఇష్టపడ్డావు. కనుక ఆయన నీ దగ్గరకు రావాలంటే మొట్టమొదటిగా నీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని నీవే తీసి పారవేయాలి. నీ ఇంట్లో కసువు నువ్వే ఊడుసుకోవాలి. నీ ఒంటికి స్నానం నువ్వే చేయాలి. బయట వాళ్ళు వచ్చి చేయరు, బయట వాళ్ళు వచ్చి క్లీన్ చేయరు. నువ్వు తిన్న గిన్నె నువ్వే కడుక్కోవాలి, మీ ఇంట్లో వాళ్ళే కడుక్కోవాలి. ఊరు వారు వచ్చి కడగరు. ఈరోజు నువ్వు పరిశుద్ధపరచబడాలంటే ఇదిగో క్రీస్తు రక్తం నీ ఎదుటి సమీపంగా ఉంది. ఆయన సన్నిధి నీ సమీపంగా ఉన్నావు. ఆయన పాదపీఠం దగ్గర నీవు ఉన్నావు. ఒప్పుకో. ఆయన పాపాలన్నీ ఒప్పుకొని మాత్రమే కాదు, విడిచిపెట్టు. ఇదిగో ప్రభు, నేను ఒక నూతన జీవితం జీవించాలని ఆశపడుతున్నాను. నేను వాటన్నిటిని విడిచిపెడుతున్నానయ్యా. ఇక నీకు ఇష్టం లేనిది ఏది నా జీవితంలో ఉండకూడదు. గడిచిన సంవత్సరం అంతా కూడా నేను ఇదే సాగు తీసుకుంటూ వచ్చాను. అనేక సార్లు ఒప్పుకుంటున్నాను, చేస్తున్నాను, విడిచిపెడుతున్నాను, పట్టుకుంటున్నాను. ఇదిగో రాబోయే 2025 సంవత్సరంలో ఒక నూతనమైన జీవితం నాలో ఆశపడుతున్నానయ్యా. నాలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నాను. నాలోనికి రా అని నువ్వు ఆయన ఆహ్వానిస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. నీకు తన రక్తమును నీ మీద ప్రోక్షించి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. కనుక ప్రాచీన దాన్ని తీసి, రెండవదిగా కఠినమైన రాళ్ళను తీసిపారు. కఠినమైన మనస్సు, లోబడనలన్న మనస్సు, విధేయత లేని మనస్సు, పెడచెవి పెట్టే మనస్సు, అర్థం చేసుకోలేని మనస్సు, దేవుని యొక్క బాధను, పరిశుద్ధాత్మ యొక్క ఉపదేశాలను గ్రహించలేని మనస్సు నీ హృదయం ఉంటే వాటన్నిటి నుంచి పశ్చాత్తాపడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు అలక్ష్యం చేయడు. ఈరోజు దేవుడు నిన్ను లక్ష్యం చేయాలంటే, దేవుడు నీ మీద తన దృష్టిని పెట్టాలంటే నీ మనసు నువ్వు నలగొట్టుకోవాలి. నీ హృదయాన్ని నలగొట్టుకోవాలి. ప్రభా, నాలో నీ రాతి గుండెని తీసివేయండి, మాంసపు గుండెని దయచేయండి. నాలోని ఈ దుర్మార్గపు హృదయము, కఠినమైన హృదయం అది. అనేక సార్లు దైవజనుడు ఈ వాక్యం బోధిస్తున్నప్పటికీ కూడా నా మనసు నేను కఠినపరుచుకుని, నా కఠిన తత్వాన్ని బట్టి నేను మాట్లాడుతూ వచ్చాను, కఠిన తత్వాన్ని బట్టి నేను ప్రవర్తిస్తూ వచ్చాను. కాదయ్యా, నీ కొరకు నేను యాగం చేసుకోవడానికి, నా కొరకే నువ్వు ఏ విధంగా బలి యాగం అయిపోయావు, నేను కొరకు నీ కొరకు యాగమై నీ కొరకు నేను జీవించే భాగ్యము నాకు దయచేయండి. మూడవదిగా ఎముకలు గర్వాన్ని తీసి పారవేయాలి. ప్రభుత్వాల దగ్గరకు రాబోతున్నాం. ఆయన నీ కొరకు నలగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, కొట్టబడ్డాడు, బుద్ధపడ్డాడు, ఉమ్ము వేయించుకుంటున్నాడు, చిత్త హింసలు పొందాడు. తన శరీరం మొత్తం తొలగిపోయింది. ఆ తల మీద మొగ కిరీటం గొంచబడి స్వరూపం లేకుండా, సొగసు లేకుండా చేయబడ్డాడు. ఆయన చూసినప్పుడు కూడా ఈ ఎవరిని కలుపుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఆయన మార్చబడ్డాడు, అంత అసహ్యకరమైనగా మార్చబడ్డాడు. అయినప్పటికీ కూడా ఆ స్థలంలో నుండి ఆయన విడగాడుతూ, తండ్రి మీరు ఏమి చేయించగలరు, మీరు క్షమించుకున్నాడు. ఇది కదా గర్వమైన జీవితం. ఇంకా ఎవరి మీద ఉన్న కోపం, ఇంకా ఎవరి మీద ఉన్న అసూయ, ఇంకెవరి మీద విరోధము నీలో ఉంటే ప్రభు పనులకు సమీపిస్తున్నావు. నువ్వు తీసుకున్న శరీరము అలాంటివి కాదు. నువ్వు అప్పుడు కూడా అలాంటివి తీసుకుంటే గుర్తుపెట్టుకో, శిక్ష అందుకే నువ్వు తీసుకుంటున్నావు. వీళ్ళకి విరోధం ఉంటే మొదట వెళ్ళి వాళ్ళతో సమాధానపడి తర్వాత వచ్చి అందులో చేయవేయాలి. గడిచిన జీవితంలో ఎవరి మీద విరోధం ఉందో, కోపద్రేకంతో, గర్వంతో బతుకుని సాధిస్తున్నావు.
వాటన్నిటిని విడిచిపెట్టి గర్విష్ఠుడైన బిడ్డ చూపిస్తాడు, దయగల వారైన దయ చూపిస్తాడు. ఈ లోకం మనం దయ కలిగిన వారమై ఉండాలి. దయతో జీవించాలి, జాలితో జీవించాలి, మంచి మనసుతో జీవించాలి. ఉన్నతమైన ఉపదేశం, దేవుడు వాక్య ఉపదేశం బట్టి మనం నడవాలి. అటు కృప, అటు ధన్యత వాక్య బట్టి మనం అందరికీ దేవుడు దయచేయండి. కాబట్టి అది ఉండాలనే ఆయన ఈ శరీరాన్ని, రక్తాన్ని మన వద్ద పెట్టాడు. అది తీసుకొచ్చినప్పుడల్లా మనం జ్ఞాపకం చేయమని. కనుక అందరూ కూడా మనం తీర్మానం ప్రతి ఒక్కరు కూడా తెచ్చి పాలవేయాల్సింది లేదు. ఇప్పుడు ఈ సమయంలో తీసి పాలవేద్దాం. పాలవేయకపోతే అవే నీకు పాలమవుతాయి. ఆ పాలనే నేను పడదోస్తూ, నేను చిక్కులు పెడుతూ, దుష్టుని యొక్క దోషాలను చిక్కులు పెట్టినట్టుగా అవే నీకు దోషాలుగా మార్చబడి నేను చిక్కిస్తాయి. ఒకరోజు చిక్కబడకూడదంటే ఇప్పుడు విడిపించుకొని ప్రభు సన్నిధికి పరిగెత్తు, ఆయన బల దగ్గర పరిగెత్తు, ఆయన సమాసంలో పరిగెత్తు, ఆయన సమీపం పరిగెత్తు, ఆయన పాదాల దగ్గర వచ్చి ఆయన పాదాలను పట్టుకో. ఆయన నీకు క్షమిస్తాడు, నేను పరిశుద్ధపరుస్తాడు, నీకు మంచి హృదయం ఇస్తాడు, మంచి మనసు ఇస్తాడు. లోకంలో నీలో ఆయన ప్రతిబింబించేటట్టుగా చేస్తాడు. అటు కృప మనందరికీ దేవుడు దయచేయాలి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఆయన తండ్రి ఆ రోజు అప్పగిపోవడం అనమాట. శరీరం తీసుకొని ఇది మీ కొరకై విడబడుతున్న శరీరం నన్ను జ్ఞాపకం చేయడం చెప్పాను. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ శరీరం తెచ్చిన మా జీవితంలో ప్రేమ విరవబడిన ఉదయం వల్ల విరవబడిన వారు తండ్రి, నలిగిన వారు నీ కొరకు ఒక అర్పణగా నేను తండ్రి లోపల జీవించడానికి సహాయం తెచ్చాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో మేమందరూ కూడా తీర్మానం చేసుకుని మా జీవితంలో ఈ రీతికి మేము జీవించడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. దుష్టుడి పథకాల నుంచి, అపవాద అధికారం నుంచి విడిపించి నీ అధికారంలో మేము ఉండి నువ్వు ఏదైతే సూచిస్తావో, ఏదైతే ఉపదేశిస్తావో, ఏదైతే ఆదేశిస్తావో, ఏదైతే ఆజ్ఞాపిస్తావో వాటి ప్రకారం మేము జీవించే ప్రజలుగా మనం నిలబెట్టుకుందరుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా తీసుకుంటే శరీరాన్ని మీరు దీవించి ఆస్వాదించడం, పరిశుద్ధపరుస్తున్నాము. యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రీతికి ఎవరైతే ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరచడం తీర్మానం చేసుకున్నారో బాప్తిస్మం పొందుకొని కుడి హస్తాలు పైకి ఎత్తినట్లయితే ప్రభు యొక్క శరీరము మీ మధ్యకు వస్తుంది. అందులో పాపం కూడా పొందుకుంటారండి. ఇంకా రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా ప్రాచీన స్వభావంతో జీవిస్తూ ఉంటే వాటన్నిటిని విడిచి దేవా నా జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలను చూడాలని ఆశపడుతున్నాను. నాకు కృప చూపించు, నాకు దయ చూపించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరికైనా ఉంటే ఇప్పుడు వస్తారు, దయచేసి చూపించండి. ప్రకారమైన భోజనం ఎందుకుంటా మరో పాత్ర చేతబడి ప్రధాన చెల్లించి మీ కొరకు చెందబడుతున్న నా కొత్త నిబంధన చెప్పండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పాత్రను ఈ రకమైన జీవించి ఆస్వాదించి పరిశుద్ధపరిచి నేను ప్రోక్షిపడిన దేవుని సాక్షులు బ్రతుకునే సహాయం తెచ్చినాను. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయితే ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో పాత్రను పొందుకున్నారో తిరిగి మీ గుడి హస్తాలు చూపించినట్లయితే ప్రభు శరీరం రక్తం మీ వద్దకు వస్తుంది. ప్రశస్త రక్తమే
ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిపూర్ణుడైన మా దేవ,